ప్రభునామానికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. ఈ 10వ వార్షికోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, వందనాలు, ఆహ్వానం తెలియజేస్తున్నాను. మరి వివిధ ప్రాంతాల నుంచి రావటం జరిగింది మీరంతా కూడాను. మరి ఈరోజు మరి దేవుడు ఇక్కడ గార్లపాడు గ్రామాన్ని ప్రేమించి ఆత్మల రక్షణ కొరకై ఈ పరిచర్యను ప్రారంభించి మరి 10 సంవత్సరాలు మరి నిండిన కారణం చేత మనమందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్న ఉద్దేశంతో మరి ఇక్కడ మనం చేరుకున్నాము. ఎందుకని ఈరోజు ప్రత్యేకంగా వర్తమానం అందించడానికి దైవజనులు యూసుఫ్ గారిని మరి ఒంగోలు నుంచి పిలవటం జరిగింది. కృపామందిర్ వ్యవస్థాపకులు, దైవజనులు, ఆత్మీయులు. వారు మంచి పాటల రచయిత, అట్లాగే మంచి సంగీతము ఏర్పాటు, సంగీతం కూడా వారు మరి ఏర్పాటు చేసి చాలా పాటలు కూడా సీడీల్లో వారు పాడి యూట్యూబ్లో ఉన్నాయి. మంచి వర్తమానికులు, ఆత్మీయులు, మంచి సాక్ష్యం కలిగిన వారు. నాకు ఈ మధ్య వారితో పరిచయం ఏర్పడింది కనుక వారు వస్తే బాగుంటుంది, మన సంఘం గ్రామం వారి వర్తమానం చేత దీవించబడుతుందన్న ఉద్దేశంతో మరి మహమ్మదీయ కుటుంబం నుంచి ప్రభువుని నమ్ముకున్న వారిని మరి ఇక్కడికి రావాలని కొద్ది కాలం నిన్ననే నేను వారికి ఫోన్ చేసి అడిగాను. మరి చాలా కొద్ది కాలంలో నేను అడిగినప్పటికీ వారు పెద్ద మనసుతో అంగీకరించి మన మధ్యకు రావటం జరిగింది. వారు కొద్దిసేపట్లో మనకు వర్తమానం అందిస్తారు. కనుక ఈ 10వ సంవత్సరం పిల్లలు మాట్లాడకూడదు, కూర్చోవాలి. ఈరోజు మరి చీరాల నుంచి చాలా మంది సహోదరులు ఇక్కడికి వచ్చారు. ఇక వాక్యము మరి అయ్యగారికి చాలా మీటింగులు, ఈరోజు పొద్దుటి నుంచి 3 ప్రసంగాలు చేశారట వారు. తర్వాత ఈ సాయంత్రం కూడా వారికి మీటింగ్ ఉండింది. కానీ మరి నా ఆహ్వానాన్ని అందించి వారు పెద్ద మనసుతో మన మధ్యకు రావటం జరిగింది. కనుక వారికి తొందరగా వాక్యానికి టైం ఇవ్వాలని మీకు పాటలకు ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నాను. కాబట్టి ఇంకా మెసేజ్ అయిపోయిన తర్వాత వీలుంటే మధ్యలో మీరు ఏదైనా పాట పాడతారు. కానీ ఇంకా పాటల సమయం అయిపోయింది. ఉదయం నుంచి చాలా వంటల్లో ప్రయాసపడినారు. అందుకని ఇప్పుడే వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను. మరి చీరాల నుంచి రాహేలమ్మ అంటే ఇటు మడనూరు నుంచి మరి సునీత సిస్టరు, శ్రీదేవి సిస్టర్, చంద్రకళ గారు, అలేఖ్య వీళ్ళందరూ కూడా రావటం జరిగింది. వారికి ప్రత్యేకమైన వందనాలు. ఫిలిప్ కుటుంబం ఒంగోలు నుంచి వచ్చినారు. మరి నందయ్య, అలాగే మరి రమాదేవమ్మ వాళ్ళు కూడా ఈ మీటింగ్ కోసం రావటం సంతోషం. పిల్లల యవనస్తులు చాలా ప్రయాసపడి పనులు చేశారు. ఆడవాళ్ళందరూ చక్కగా వంటలు చేశారు. పురుషులందరూ బాధ్యత వహించి ఈ ఏర్పాట్లన్నింటిలో మరి పురుషులందరూ కూడా మరి సహకరించినారు, ప్రయాసపడ్డారు. మరి మీ అందరికీ కూడాను నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ 10 సంవత్సరాలు నమ్మకంగా ఈ సంఘాన్ని నడిపించడంలో ప్రయాసపడిన కిరణ్, హ్యాపీల కుటుంబాలకు నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడుండి పరిచర్యకు ఆతిథ్యం ఇచ్చి పరిచర్య చేస్తూ ఉన్న వెంకట, అలాగే మరి ఎస్తేరమ్మలకు కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సంఘంలో ఉన్న ఊళ్ళ దగ్గర నుంచి పెద్దల వరకు, పురుషులు, స్త్రీలు, ఆ తర్వాత పెద్దలు అందరికీ కూడాను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. టైం కొద్దిగా ఉండింది. అయ్యగారు మరల ఇక్కడి నుంచి వెళ్ళి మరల ఇంకొక మీటింగ్ చూడవలసి ఉంది. వాళ్ళ చర్చిలో కూడా ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయట. అయినా కూడా మన దగ్గరికి వచ్చారు కనుక వారిని తొందరగా పంపించాలి. నతనేలు, శాంతి సంఘంలో వారు ఒక భాగమైనప్పటికీ నెల్లూరు నుంచి ఆహ్వానం అందుకొని వచ్చారు. తమ్ముడు నాకు కొత్తగా కనపడుతున్నాడు. ఇక సంఘస్థులందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. బయట నుండి వచ్చిన వారికి నాగేశ్వరరావు గారు వచ్చి చక్కని పాటలు పాడారు. వారికి కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇక సంఘస్థులకి నేను చెప్పలేను, ఎందుకంటే టైం అయిపోతుంది. మనదే కాబట్టి ప్రోగ్రాము మరలా మన పేర్లు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. మరి గత కొన్ని సంవత్సరాలుగా లింకన్ మరి యూట్యూబ్లో మెసేజ్లు పెడుతూ రికార్డింగ్లు చేస్తూ తను ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ మరి అందరికీ వాక్యాన్ని అందించాలన్న భారంతో లింకను అలాగే రాణి చాలా ప్రయాసపడుతున్నారు యూట్యూబ్లో మెసేజ్లు అప్లోడ్ చేస్తూ. కనుక ప్రపంచంలో చాలా దేశాల వారు కూడా వాటిని చూస్తున్నట్లుగా ఆ రిపోర్ట్లో అర్థమవుతుంది. ఈ పరిచర్య విషయంలో ప్రయాసపడి సహాయం చేసి పరిచర్య చేసిన మీ అందరికీ, వంటలు చేసిన అక్కలందరికీ, మరి ఏర్పాట్లు చేసిన తమ్ముళ్లకు, అన్నలకు నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆ తరువాత మరి పరిచర్యకు మరి సంఘానికి రాకపోయినప్పటికీ ఎప్పుడు సంఘ కార్యక్రమాల్లో బాధ్యతగా ఉంటూ మరి సహోదరి కృష్ణవేణమ్మ గారు, వాళ్ళ బాబు శివ, వంశీలు మరి ఈరోజు పాలు అట్లాగే గారెలు అన్నీ కూడా పంపించారు. ఉత్తనపల్లి వెంకట్రావు కూడా స్వీట్స్, హాట్స్ అన్నీ పంపించారు. ఇది అయిపోయినాక మీకు భోజనాలు ఉంటాయి. కనుక పరిచర్యకు వారు చేసిన సహాయాన్ని బట్టి, పరిచర్య పట్ల వారు కలిగి ఉన్న భారాన్ని బట్టి
నేను ఆ రెండు కుటుంబాలకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కనుక ఇక్కడ ఉన్న మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. కొత్త మొహాలు కనపడుతున్నాయి కృపావాణి ప్రక్కన, మరి వారికి కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ పేర్లు నాకు తెలియదు కాబట్టి ఎలిజబెత్ అక్క, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఒక మాట చదువుదాము, ఆ తర్వాత నేను దైవజనులకు ఈ సమయాన్ని ఇస్తాను. 10 సంవత్సరాలు యెషయా గ్రంథం 63వ అధ్యాయం 7వ వచనము. యెహోవా మనకు చేసిన వాటన్నింటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతును. తన వాత్సల్యమును బట్టి కృపా బాహుళ్యమును బట్టి ఇజ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసేదను. వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నింటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. పరిచర్య ప్రారంభమై 10 సంవత్సరాలు అని చెప్పాను. ఈ 10 సంవత్సరాలు ప్రభు ఎన్నో అద్భుత ఆశ్చర్య స్వస్థత కార్యములు, రక్షణ కార్యములు మన కుటుంబాల్లో ఆయన జరిగించాడు. మరి కుటుంబాలకు రక్షణనిచ్చినాడు. నేను ఇక్కడ చాలా విషయాలు రాసినాను, అవి వీలైనంత వరకు ఆయన ఆత్మీయంగా వీరి కుటుంబాలను రక్షించటమే కాకుండా శారీరకంగా కూడా సామాజికంగా కూడా వారిని వృద్ధి చేస్తూ వచ్చినాడు. శ్రీనన్న కుటుంబాన్ని కానీ వారి పిల్లల్ని కానీ ప్రభు దీవించి చక్కని గృహాన్ని అనుగ్రహించినాడు. రాధక్క వాళ్ళకు గృహం ఇచ్చి, మేఘన మ్యారేజ్ విషయంలో సహాయం చేసి, సూర్య చదువులు కంప్లీట్ చేయడంలో కృప చూపించాడు. అట్లాగే సంఘానికి వస్తున్న కుటుంబాల గురించే నేను చెబుతున్నాను. రావణమ్మ అలాగే వేణుల కుటుంబంలో శ్రీలక్ష్మి వివాహం విషయంలో దేవుడు కృప చూపించి సంతానాన్ని అనుగ్రహించినాడు. అలాగే వాళ్ళ హౌస్ కూడా రెన్యువేట్ చేసుకోవటానికి, ఎక్స్టెన్షన్ చేసుకోవటానికి కృప చూపించి పిల్లలు బీటెక్ ఇంటర్మీడియట్ చదువుల దాకా కొనసాగేటట్లుగా ప్రభు కృప చూపించాడు. లక్ష్మీనారాయణ హౌస్ కన్స్ట్రక్షన్ విషయంలో అద్భుతం చేశాడు. పిల్లలకు IIITలో సీట్ ఇచ్చి, BSc ఫిషరీస్లో సీట్ ఇచ్చి వాళ్ళను చదువుల్లో వృద్ధి పొందించాడు. భార్యాభర్తలు ఇద్దరికి రక్షణ భాగ్యాన్ని ప్రభు అనుగ్రహించినాడు. దాసరి వెంకటరావు అలాగే సురేష్ ఈ భార్యాభర్తలందరికీ రక్షణను అనుగ్రహించి మరి వారికి ఉన్న అప్పులన్నీ దేవుడు తొలగించి అనేక ప్రమాదాల నుంచి కాపాడి ప్రభు వారికి గృహాలనిచ్చి సమృద్ధినిచ్చి ఆయన పోషిస్తూ నడిపించాడు. తల్లిదండ్రులు లేకపోయినప్పటికీ కుడితి ఆనందరావన్న హౌస్ అప్స్టైర్ విషయంలోను, యశ్వంత్ నవ్యాల వివాహం విషయంలో, అలాగే శ్రావణి అలాగే గౌరీశంకర్ వారి వివాహం విషయంలో కృప చూపించి ప్రెగ్నెన్సీనిచ్చి వారి చేతి పనులను దీవిస్తూ వారికి మేలు చేస్తూ వచ్చాడు. అలాగే బొనిగల శ్రీను కుటుంబంలో 30,000తో ఇల్లు ప్రారంభించాడట. 15 లక్షలు 20 లక్షల దాకా ఇప్పటి వరకు అయింది. ఆ ఇంటిని కట్టుకోవటంలో దేవుడు అద్భుతమైన కృపను చూపిస్తూ వారిద్దరికి రక్షణనిచ్చి పెద్ద కుమారుడిని రక్షించి చరణ్కి బీటెక్లో సీట్ ఇచ్చి ఈ 10 సంవత్సరాల్లో మేలు చేశాడు. అలాగే హనుమంతరావు అన్న కుటుంబంలో మరి వారి పిల్లల వివాహం, వారికి సంతానాన్ని ఇచ్చి మరి వారిని దేవుడు కాపాడుతూ ఇంతవరకు కరుణించినాడు. అలాగే దాసరి ధనమ్మక్కను చీకటి శక్తుల నుంచి విడిపించి హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవటంలో సహాయం చేసి అక్కకును ఆత్మరక్షణ దయచేసినాడు. వారి బిడ్డల విషయంలో ప్రభు మేలు చేస్తూ వచ్చాడు. మరి అనిల్ గంగాలకు దేవుడు మరి కట్టిన ఇంటినే కొనుక్కోవటానికి సహాయం చేసి వారిని వారి బిడ్డలను దీవిస్తూ వచ్చారు. అలాగే దారా అంజయ్ అంకుల్ ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఆయన రక్షణ విషయంలో కృప చూపించి శాంతి నతనీయుల్ని ప్రభు మరి ఉద్యోగాలు ఇచ్చి వారికి బిడ్డలనిచ్చి మంచిగా వివాహాన్ని జరిగించి ఈ 10 సంవత్సరాల్లో ఆయన వారిని ఎంతో దీవించాడు. అట్లాగే మరి అన్నపూర్ణకు చక్కగా ఉద్యోగం ఇచ్చి వారిని ప్రభు మరి తనను కూడా దేవుడు దీవించి స్థిరపరిచినాడు. అలాగే రమాదేవమ్మ అలాగే నందయ్య గారు వారి పిల్లలు వారి చదువుల్లో దేవుడు సహాయం చేస్తూ ఆరోగ్యం ఇస్తూ నడిపించాడు. అలాగే అబోత్ బ్లెస్సీ చరణ్లు వారి చదువుల్లో దేవుడు సహాయం చేస్తూ బాబురావు అన్న ఫ్యామిలీని ప్రభు దీవించాడు. అలాగే బుల్లమ్మక్క వారి కుమారుడు వివాహం విషయంలో కృప చూపించి గర్భఫలాన్ని ఇచ్చాడు. కూతురు మరి విషయంలో కూడా గంగమ్మ మెషకులకు గర్భఫలాన్ని ఇచ్చి వివాహాన్ని జరిగించి వారిని పోషిస్తూ సంరక్షిస్తూ అక్కను రక్షించి ఆ కుటుంబాన్ని కూడా దీవించాడు. అలాగే ఎలిజబెత్ అమ్మ కుటుంబము, అలాగే సలోమి వాళ్ళ కుటుంబం, యాకోబు, లక్కీ, అవినాష్లను వారి చదువుల్లో దేవుడు తోడుంటూ ఉద్యోగంలో సహాయం చేస్తూ కుటుంబాలను భద్రపరుస్తూ వచ్చాడు. ఇక్కడే కాదు, ఈ పరిచర్యలో ఈ ఊర్లో ఉన్నవారే కాదు, ఈ పరిచర్యతో అనుబంధం ఉండి మరి ఫిలిప్ కుటుంబం కానీ మరి జోసెఫ్ కుటుంబం కానీ వాళ్ళ మ్యారేజీలు, వారి పిల్లలు
వారి ఉద్యోగాల విషయంలో ప్రభు ఎంతో కృప చూపిస్తూ వారిని కూడా పరిచర్యలో బాలి భాగస్తులుగా చేశాడు. ఇలాగూ పరిచర్యతో అనుబంధం ఉన్న చాలా మంది విద్యార్థులకు దేవుడు ఉద్యోగాలు ఇచ్చి చదువుల్లో సహాయం చేసి బిడ్డలను వర్ధిల్ల చేస్తూ వచ్చాడు. గణేష్ యవనస్తుడిగా ఉండి రక్షించబడటానికి కూడా దేవుడు కృప చూపించినాడు. అలాగే పిల్లలకు సండే స్కూల్ ఏర్పాటు చేస్తూ వాళ్ళను దైవ భయంలో పెంచడానికి దేవుడు కృప చూపించాడు. ఈ పరిస్థితులన్నింటిలో దేవుడు సహాయం చేశాడు. ఈ మందిరాన్ని ఇవ్వటంలో మరి దాసరి గంగమ్మ గారు ఎంతో ప్రయాసపడి తనకొచ్చిన ఇంటిని మందిరం కోసం ఉచితంగా ఇచ్చి మరి ఆ కుటుంబాలు రెండు కూడా పరిచర్య కోసం నిలబడి ఏ అర్ధరాత్రి వచ్చినా కూడా పరిచర్య చేస్తూ చాలా ప్రేమించినారు. కాబట్టి 10 సంవత్సరాలు కుటుంబములుగా దేవుడు దీవిస్తూ వచ్చాడు. ఎన్నో అనారోగ్యాలు తొలగించాడు, ఎన్నో ప్రమాదాలు తప్పించాడు. ప్రేమ చేత తాలిమి చేత మిమ్మల్ని అందరిని ఎత్తుకుంటూ మోసుకుంటూ వచ్చాడు. మరి ప్రతి నెల జరుగుతున్న ఉపవాస ప్రార్థనల్లో గ్రామం అంతటి వరకు ప్రార్థన చేస్తూ వచ్చాము. కనుక చుట్టుపక్కల కుటుంబాలు పరిచర్యకు సహకరించినారు. నేను చుట్టుపక్కల కుటుంబాలన్నిటికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ గ్రామ పెద్దలకు నాయకులకు కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. రామకృష్ణ గారు కానీ మరి ఇప్పుడు ప్రెసిడెంట్స్ కానీ మరి అందరూ కూడాను పరిచర్య విషయంలో మా విషయంలో ఎంతో ప్రేమ చూపించినారు. కనుక చెప్పాలంటే చాలా కార్యాలు 10 సంవత్సరాలది 10 నిమిషాల్లో నేను మాట్లాడలేను కదా. అట్లాగే దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేస్తూ రక్షణను అనుగ్రహిస్తూ రక్షణతో పాటు అన్ని విషయాల్లో సహాయం చేస్తూ మన ప్రాణాలను విమోచిస్తూ కాపాడుతూ వచ్చాడు. కనుక ఇటు మేలులు చేసిన ప్రభువుకి నేను హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేస్తూ సంఘములో స్థిరముగా నిలిచిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు నేను తెలియచేస్తున్నాను. మరి గంగయ్య అట్లాగే కుమారమ్మ పాప కావ్య వివాహం విషయంలో కృప చూపించి గర్భఫలాన్ని ఇచ్చాడు. మరి తర్వాత మన శివమణికి బిఎస్సి నర్సింగ్లో సీటునిచ్చి మరి దేవుడు తనను కూడా దీవించినాడు. ఇలాగూ కుటుంబాలన్నింటినీ ప్రభు ఆశీర్వదిస్తూ వచ్చారు. నేను ఏ కుటుంబాన్ని మర్చిపోలేదని నేను అనుకుంటున్నాను. మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇట్లాగూ ఆత్మీయ సహవాసంలో కొనసాగుతున్నందుకు నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియచేస్తూ ఇంకనూ పరిచర్యలో నమ్మకంగా ఉండి ప్రభువును హత్తుకుని మీరు మీ పిల్లలు నూరంతలుగా విస్తరించి పచ్చని ఒలీవ మొక్కల వలె వర్ధిల్లాలని, మీరు ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని, ప్రభువుతో అన్యోన్య సహవాసం కలిగి కొనసాగాలని, మీరు ఎక్కడ ఉన్నా మరి అలాగే కూడా ఇక్కడికి వచ్చే బాప్తిస్మం తీసుకునింది చీరాల్లో ఉన్నప్పటికీ మరి ఇక్కడికి వచ్చి చాలా మంది బాప్తిస్మం తీసుకున్నారు. అయితే వాళ్ళు ఇతర రాష్ట్రాలలో దేశాలలో ప్రాంతాలలో ఉద్యోగాల నిమిత్తము పనుల నిమిత్తము వెళ్ళటం జరిగింది. అయితే దేవుడు వచ్చిన వారందరినీ పిల్లలను మొదలుకొని పెద్దల వరకు 115వ కీర్తనలో చెప్పినట్లుగా పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారందరినీ యెహోవా ఆశీర్వదిస్తాడని దేవుడు ఆశీర్వదిస్తూ మేలు చేస్తూ వర్ధిల్ల చేస్తూ తన మహిమ కొరకు మిమ్మల్ని నిలుపుతూ వచ్చినాడు. కాబట్టి అనారోగ్యాలు బాగు చేసాడా, అప్పులే తీర్చాడా, అవమానాలే తొలగించాడా, ఎన్నో మేలులు మీ అందరికీ చేశాడు. నా మట్టుకు నా కుటుంబాన్ని దీవిస్తూ వచ్చాడు. మరి కిరణ్ పొన్నూరులో ఉన్న, మార్కాపురంలో ఉన్న, ఆ తర్వాత పరిచర్య నిమిత్తం ఒంగోలుకు వచ్చిన ఎన్ని సంవత్సరాల్లో నమ్మకంగా వారు బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. కనుక వన్ అండ్ ఆల్ మీ అందరికీ కూడాను నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మైక్ గోర్లపాడంతా వినపడుతుంది కనుక ప్రార్థనకు రాకపోయినా చుట్టుపక్కల ఉన్న కుటుంబాలన్నీ కూడా మరి ప్రార్థనకు సహకరిస్తూ మీరు చూపిన ప్రేమంతటికి నా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. కాబట్టి నమ్మదగిన దేవుడు ఇంకా మిమ్మల్ని మీ పిల్లల్ని ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా దీవించి వర్ధిల్ల చేయాలని కోరుకుంటూ ఇక్కడి నుంచి పరిచర్య చాలా ప్రాంతాలకు వెళ్ళింది. రాచూరు కానీ మరి ఒంగోలు కానీ ఆ తర్వాత పులికొండ కానీ మన ప్రియులు అక్కడ చాలా మంది ఉన్నారు. కనుక వారందరికీ కూడా దైవ వర్తమానాన్ని మరి దేవుని యొక్క పరిచర్యను జరిగించడానికి దేవుడు ఎంతో కృప చూపించి చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ కూడా సువార్తతో వెలిగించడానికి దేవుడు మనకు ఈ సంఘ పరిచర్య ద్వారా కృప చూపించినాడు. కనుక దేవుడు చేసిన కార్యాలు, మీరు పరిచర్య విషయంలో చూపిన సహకారం, మరి ఈరోజు ఈ స్థితి దాకా మనం దేవునికి మహిమకరంగా ఆయన చిత్తానుసారంగా కొనసాగటానికి దేవుడు చూపిన కృపంతటిని బట్టి నేను ప్రభువుకు స్తుతులు చెల్లిస్తూ మీ ప్రేమ సహకారాలను బట్టి మీకు కూడా వందనాలు తెలియచేస్తూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను. ఇప్పుడు మనము దైవజనులు యూసుఫ్ గారు మరి కృపా మందిరం పరిచర్యలు జరిగిస్తూ పెద్ద పెద్ద మీటింగ్స్ పెడుతూ చుట్టుప్రక్కల సువార్తను ప్రకాశం జిల్లాలో వెలిగిస్తూ
వారు ఇప్పుడు మన మధ్యకు వస్తారు, దైవ వర్తమానం అందిస్తారు. మీరు శ్రద్ధగా ఆ అద్భుత సాక్ష్యము, వారి యొక్క నోటి నుంచి దేవుడిచ్చే సువార్తను మనము విని మీ ఆత్మలో మేలు పొందాలని ఈ 10వ సంవత్సరము ప్రత్యేకమైన ఆహ్వానాన్ని మరి అయ్యగారికి రిక్వెస్ట్ చేసినప్పుడు వారు ప్రేమతో, కొద్ది సంబంధమే పరిచయమే ఉన్నా వారు ప్రేమతో వచ్చారు. చప్పట్లు కొడుతూ అయ్యగారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. పెద్ద మనసుతో మీకు ఎన్ని పనులున్నా కూడా వచ్చి మరి ఇక్కడ వాక్యం అందించడానికి వారు ఇష్టపడినారు కనుక అయ్యగారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నారు. దేవునికి స్తోత్రం. యేసయ్య శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అప్పుడప్పుడు వర్షాలు పడ్డప్పుడు కొంచెం వాల్యూమ్ పెంచింది. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు వర్షాలు పడ్డప్పుడు తడిసి చలికి వణుకుతూ ఉన్నటువంటి కాకులు ఉంటాయి చూసారా? మీలో కొంతమంది అలా ముడుచుకుపోయి కూర్చున్నట్టు ఉంది. వాస్తవానికి వాతావరణం అలాగే ఉంది. అయినా ముడుచుకుపోయినా, మురగర తీసుకున్నా, ఎలాగైనా ఈరోజు మందిర వార్షికోత్సవానికి వెళ్ళాలని ఆశతో వచ్చిన మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. గట్టిగా చెప్పండి ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రికాల సమయంలో మీతో ఉండడానికి దేవుడు నాకు ఇచ్చిన మహాకృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అన్నం ఉడికిందా లేదా? అన్నం అంతా చేతులు లోపలికి పెట్టి తోడి చూస్తారా? పైన ఒక మెతుకుని చూస్తారా? ఒక మెతుకే కదా. నేను అన్నను అదే చూశాను. అన్న కూడా నాలో అదే చూస్తారని నేను నమ్ముతున్నా. ప్రైజ్ లార్డ్. ఒక్కరోజే మా అనుభవం, మా ట్రావెలింగ్. ఉదయం 10-11 గంటలకి మా ట్రావెలింగ్ స్టార్ట్ అయ్యి రాత్రి 12 గంటల వరకు మా ట్రావెలింగ్ జరిగింది. ఆ కొంచెం పరిచయం లేదా ఒక్కరోజు ఆత్మీయ ప్రయాణంలో మేము అనేక విషయాలు నేర్చుకున్నాం. సో ఈరోజు ఆ అనుబంధంతో మీ మధ్యలో కలుసుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. మమ్మల్ని కలిపినటువంటి ఒక యవన బిడ్డ, ఆమె జీవితంలో దేవుడు గొప్ప మేలు చేయునుగాక. ఆమేనని చెప్పండి. ఆ మేలేంటో ఒకరోజు మనం సాక్ష్యం విందుము గాక. మంచిది. మా భాషలో ఒక చిన్న కథ ఉంది. అది చెప్పిన తర్వాత మీకు వాక్యం వినడానికి మనమందరం సిద్ధపడదాం. ఒకసారి గోడ మీద పిల్లి చాలా దీనంగా, అమాయకంగా కూర్చొని ఉంది. ఈ గోడ మీద పిల్లి కూర్చొని ఉంటే అవతల గోడ మీద ఎలుక వెళ్తుంది. వెళుతా వెళుతా పిల్లిని చూసి, ఇది చాలా షార్ప్గా ఉండాలి కదా, ఎలుకను చూస్తే గంతులేస్తా వచ్చేయాలి కదా, ఇదేమిటబ్బా దీనంగా అలాగా కూర్చుందని చెప్పని ఎలుక పిల్లిని పలకరిస్తుంది. ఆ మాట ఇప్పుడు మీరు కూడా చెప్పాలి నాతో. ఎలుక ఏమని అడుగుతుందంటే పిల్లిని, ఊంతే పెంటే బయటే క్యావుమియా. చెప్తారా తల్లి? నువ్వు చెప్పాలి. అందరు చెప్పండి, మా భాష నేర్పిస్తా. ఊంతే చెప్పండి రా. ఊంతే పెంగితే బయటే క్యావుమియా. ఇప్పుడు అంతా కలిపి చెప్పండి. ఊంతే పెంగితే బయటే క్యావుమియా. ఏదో ఒకటి అనండి. స్తోత్రం కలుగును గాక. అంటే ఏమడుగుతుందంటే ఎలుక,
కునుకుతూ కునుకుతూ అమాయకంగా దీనంగా అట్లా కూర్చున్నావు ఏంది మీయా అని అడిగింది. దీనికి ఎందుకండి, సైలెంట్గా పిల్లి ఉంది, నాకు ఇక్కడ ప్రమాదం అని వెళ్ళిపోయి దాక్కోవాలి కదా. పిల్లిని పలకరించింది. పిల్లి చెప్పింది, హంకే హందే కానా బోడే జర నచ్చుకోకపోలో మీయా అంది. చెప్పండి మీరు కూడా ఒకసారి. నేను చెప్పలేదు, సరే ఒక్కొక్కటి చెప్పండి. హంకే హందే కానా బోడే ఎట్టా నేర్పించమంటారు మీకు? జర నచ్చుకోకపోలో మీయా, కళ్ళు కనబడవమ్మా, చెవులు వినబడవమ్మా, కొంచెం దగ్గరకు వచ్చి చెప్పు మీయా అంది. కళ్ళు కనబడవం అంటే సరే అనుకోండి, చెవులు వినబడవం అంటే ఇది చెప్పింది వినబడింది కదా. ఈ పిచ్చలకి ఏం ఆలోచించకుండా కళ్ళు కనబడవంట, చెవులు వినబడవంట, దగ్గరికి వెళ్ళి అడుగుదాం, ఎందుకమ్మా ఇట కొనుకుతూ అమాయకంగా దీనంగా ఇట కూర్చున్నావు, ఎందుకని దగ్గరికి వెళ్ళి అడుగుదామని దగ్గరకు వచ్చింది. పిల్లి ఊరుకునిద్దా అండి, కిస్మిస్ పండగ చేసుకుంటుంది. ఇక లోపలుండి నలిగిపోతూ ఇక పండగ చేసుకుంటున్నారు అంతే. ఈరోజు మనం ఈ పండుగ చేసుకుంటున్నట్టు దానికి ఆ రోజు ఆ పండుగ. సహజంగానే పిల్లికి ఎందుకో ఎలుకను చూస్తే కుతూహలం. పండుగ చేసుకుంటూ లోపల నలిగిపోతాను ఎలుక అంటుంది, హడ్డాతుడిగే చెప్పాలి ఇప్పుడు మీరు, పసిలప్పుడుగే ఈతతో చూడమియా, ఎముకలు ఇరిగిపోయినాయి అమ్మా, పక్కటెముకలు పగిలిపోయినాయి అమ్మా, ఇప్పుడన్నా వదులు మీయా అంటుంది. వదిలి పెడుతుంది. ఇక ఈరోజు మీరు మాకు దొరికారు, ఇక మీ సంగతి మేమేం ఎలుక చెప్పరేంటండి? మీరు పిల్లులు కదా, మేమే పిల్లిమి, మీరే మాట్లాడండి రా కొంచెంసేపు. ఈ ఏడుగులు పెడతాం మేము. టైం ఇప్పుడు 9:15 అయింది అన్నా, 10:11 అడుగో అన్న కూడా ఇష్టం అన్నారు. ఇక చలి మంచు మీరు దడిసిపోతారు, లేదు మాకైతే అలవాటు, స్తోత్రం కలుగును గాక. ఇక మీ ఇష్టం, వదిలిపెట్టేది లేదు. నాకు ఒక అలవాటు ఉంది, ప్రేయర్లో ఎవరు కదిలినా ఊరుకోను. అన్న అలవాటు కూడా అది నాకు తెలుసు. కాబట్టి కదిలినా ఊరుకున్నది లేదు. బయటకు వెళ్దామంటే మా వాళ్ళు ఇద్దరిని పెట్టాను చివరిలో, వాళ్ళిద్దరు కూర్చున్నారు. ఎవరిని పోనీరు అమ్మ, ఎంత భయంకరంగా ఉండిద్దా, మీరు పోతే అసలు ముందు. స్తోత్రం కలుగును గాక. యేసు రక్తమే జయం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఆదికాండం 35వ అధ్యాయం 18వ వాక్యాన్ని నేను చదువుతాను. వీలైతే నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఆమె అతని పేరు బెనోని అనెను, అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను. చిన్న ప్రార్థన. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. కొంచెం షార్ప్ పెట్టండి. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. అందరూ నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. పరిశుద్ధుడా, నీ సేవకుని మరుగుపరచండి స్వామి. నీ పిల్లలందరితో మీరు మాట్లాడండి. దయగల నీ మాటలు ప్రతి బిడ్డ హృదయములోనికి ప్రవేశించును గాక. ఆటంకపరచు కార్యములన్నీ యేసు నామములో ఖండిస్తూ ఉన్నాను. మహిమ కలిగిన ప్రతి వాక్కు మా హృదయాల్లో నింపండి స్వామి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి,
మీ అందరికీ కూడా నిండుగా నా వందనాలు. అలాగే ఆహ్వానించినటువంటి దైవజనులు అన్నగారికి కుటుంబానికి కూడా నిండుగా నా వందనాలు తెలియజేస్తున్నాను. చదవబడిన వాక్య భాగంలో యాకోబు 12వ కుమారుడుగా జన్మించినటువంటి బిడ్డను గురించిన ఉదాంతం ఇది. ఈ బిడ్డను రాహేలు కనలేక కని చాలా ప్రసవ వేదన పడి ఆ బిడ్డను కన్న తర్వాత చూసి పేరేమని పెట్టిందంటే పెనోని. దాని అర్థం ఏంటంటే దుఃఖపుత్రుడు. వెంటనే తన భర్త యాకోబు అన్నాడు, అదేమిటమ్మాయి, దేవుడు నాకు 12వ సంతానంగా ఇచ్చినటువంటి కుమారుడు, వృద్ధాప్యంలో మనకు కుడిభుజంగా ఉండేటువంటి కుమారుడు, మనకు అండగా ఉండే కుమారుడు, మనకు ఆకలి తీర్చే కుమారుడు, పట్టెడు అన్నం పెట్టేటువంటి కుమారుడుగా దేవుడు 12వ కుమారుని ఇస్తే దుఃఖపుత్రుడని పేరు పెట్టావేంటి? నో, నువ్వు పెట్టినటువంటి పేరు బాగలేదు. ఆ కుమారుడు పేరు బెనోని కాదు, బెన్యామీను. అంటే అర్థం ఏంటంటే నాకు కుడి భుజము లాంటి వాడు అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే కుమారుడు పుట్టగానే ప్రతి తల్లి ప్రతి తండ్రి సంబరపడిపోతుంటారు. ఎందుకంటే రేపటి రోజు నాకు పట్టెడు అన్నం పెట్టేవాడు, రేపటి రోజు నన్ను చూచేవాడు, రేపటి రోజు నాకు అండగా నిలిచేవాడు, రేపటి రోజు నాకు కుడి భుజంగా ఉంటాడని తల్లిదండ్రులు అందరూ ఆనందంతో సంబరపడిపోతున్న కుమారులను చూసుకొని నేటి రోజుల్లో పరిస్థితి ఎట్లా ఉందంటే ఏ కుమారుని చూసినా, మేము అనేకమైన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా, అయ్యా నా పెద్ద కుమారుడు త్రాగుబోతయ్యా, నా అయ్యా అయ్యా వాళ్ళ పరిస్థితిని చూసి గుండెలు పగిలిపోతున్నాయి అయ్యా అని రోజున మేము అనేక చోట్ల వింటున్నప్పుడు నిజంగా ఆ బిడ్డల జీవితాల్లో ఉన్న వేదన చూసినప్పుడు చాలాసార్లు మేము కడుపు నిండా అన్నం తినలేకపోతున్నాం. కారణం వారి బాధ మా బాధే కనుక, వారి శ్రమ మా శ్రమ. అందువల్ల వాళ్ళని చూసినప్పుడు మా హృదయాలు తల్లడిల్లిపోతున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, యాకోబు ఆశపడ్డాడు. అయితే ఆ పేరు పెట్టిన తర్వాత ఆమె ప్రసవ వేదన అధికమైంది కనుక మొత్తానికి రాహేలు చనిపోయింది. పెరిగి పెద్దవాడయ్యాడు బెన్యామీను. నిజంగా తన జీవితంలో నాన్న ఆశపడినట్లుగా తాను మేలు పొందాడా అని చూస్తే దేవుని వాక్యం చదువుదాం రండి. 49వ అధ్యాయం ఆదికాండం 27వ వాక్యాన్ని చదువుకుందాం. 49వ అధ్యాయం 27వ వాక్యం. బెన్యామీను చీల్చునట్టి తోడేలో అతడు ఉదయమున ఎరను తిని అస్తమ దోపుడు సొమ్ము పంచుకొనును. ఈ వాక్యం విన్నారా? నాన్నగారు 12 మంది కుమారులు నిలబెట్టి, రూబేను దీవెనిది, యూదా దీవెనిది, షిమ్యోను దీవెనిది, ఇఫ్తాగారు దీవెన ఇది, ప్రతి ఒక్కరిని నిలబెట్టి ఒక్కొక్కరి దీవెన, వారి దీవెన, వారి దీవెన, వారి దీవెన లిస్టు. 12వ వాడైన బెన్యామీను దగ్గరికి వచ్చేసరికి, బెన్యామీను నీవు చీల్చే తోడేలువి, నీవు ఉదయమున ఎరను తిని పండుకుంటావు, రాత్రంతా దోపుడు సొమ్ము పంచుకొని పాడైపోయినటువంటి త్రాగుడు, జూదం, అపవిత్రమైన కార్యముల చేత నీ జీవితం అపవిత్రపరచబడిపోయింది. సహజంగా ఎవరైనా పని చేసేవాళ్ళు పగలు పని చేస్తారు, రాత్రి నిద్రపోతారు. కానీ ఇతడేమో ఉదయము ఎరను తిని నిద్రపోతాడంట. ఎరను తిని అనే దగ్గర నేను పాత తర్జుమా చదివితే అతడు భయంకరమైనటువంటి మాంసాహారం తిని త్రాగుబోతుగా త్రాగి మత్తుడై నిద్రపోయి రాత్రికాలం దొంగతనాలు చేస్తూ అపవిత్రమైన కార్యాలు చేస్తూ తండ్రికి అవమానం కలిగేటట్లుగా, దేవునికి అవమానం కలిగేటట్లుగా తన జీవితం భయంకరమైన శాపంతో నిండి ఉండగా ఆ తండ్రి గుండెల్లో నిండిపోయిన వేదనతో నువ్వు చీల్చే తోడేలువి. ఈ రోజున కుటుంబంలో కుమారుణ్ణి చూసి, కుటుంబంలో ఉన్న భర్తను చూసి,
కుటుంబంలో ఉన్నటువంటి అల్లుడిని చూసి, కుటుంబంలో ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి బిడ్డలు చూసి ప్రతి తల్లిదండ్రులు దీవించాల్సిన వాళ్ళు దీవించలేక వీడు తోడేలు లాంటి వాడు. ఇర్మియా గ్రంథంలో రాయబడింది, తోడేలు చీల్చడానికి, చెదరగొట్టడానికి తప్ప దేనికి రాదు అని. యోహాను సువార్తలో రాయబడింది, తోడేలు గొర్రెలను చెదరగొట్టడానికి వస్తుంది అని. అంటే వాస్తవానికి తోడేలు స్వభావం అంతా చెరపడానికే, చీల్చడానికే, పాడు చేయడానికే. గుండెల నిండా వేదనతో మిగిలిపోయినటువంటి నాన్నగారు అన్నారు, నువ్వు పగలంతా ఎరను తింటావు, రాత్రి దోపుడు సొమ్ము పంచుకుంటావు, నీ జీవితం దారిద్ర్యం, అమ్మ పెట్టినటువంటి పేరు నీకు సరైనదే, నిజంగా నువ్వు దుఃఖపుత్రుడు కాదు, దుఃఖాన్ని పుట్టించే పుత్రుడు అని ఆ తండ్రి ఎన్నో సంవత్సరాలు కొడుకు గురించి ఏడ్చి 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 చివరికి మాటలు పలికి చనిపోయాడు. దేవుని బిడ్డ, ఈ రోజున నీవు కూడా నీ కుమారుడు విషయంలో ఇలాగే ఏడుస్తున్నావా? నీ కుమార్తె విషయంలో ఇలాగే ఏడుస్తున్నావా? నీ అల్లుడి విషయంలో ఇలాగే ఏడుస్తున్నావా? అయితే నీ ఏడుపు ఎక్కడో వృధాగా ఏడవకుండా జీవము కలిగిన దేవుని సన్నిధానంలో మోకరించి నువ్వు ప్రార్థిస్తూ కన్నీరు కార్చగలిగితే యేసయ్య నీ కన్నీళ్లను ఆయన కవిలలో పట్టబోతున్నాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కవిలలో నీ కన్నీళ్లుంటే, ఆయన బుద్ధిలో నీ కన్నీళ్లుంటే, ఆయన కవిలలో నీ కన్నీళ్లు ఎన్నటికి కనబడుతుంటాయి కనుక కన్నీటికి నా దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, యాకోబు గురించి చరిత్రను నేను చదివితే ఈ చిన్న కుమారుడు గురించి ఎన్నోసార్లు ప్రభు దగ్గర ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చి ప్రార్థించాడట, చరిత్రలో రాయబడింది. దేవుని బిడ్డారా, ఈరోజు ఈ లోకంలో నువ్వు పెట్టినటువంటి పెట్టుబడి ఏదైనా వృధా కావచ్చు. నువ్వు ఒక బిజినెస్కి పెట్టుబడి పెడితే ఒకవేళ అది వృధా అయిందేమో, ఓ పొలానికి పెట్టుబడి పెడితే అది వృధా అయిందేమో, ఒకవేళ ఒక వ్యాపారంలో నువ్వు పైకి రావాలని ఎన్నో ప్లాన్స్ చేస్తే అది వృధా అయిందేమో, ఒక మంచి బిల్డింగ్ కట్టించి ఒకవేళ అది వృధా అయిందేమో. కానీ నీవు కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో కార్చిన ప్రతి కన్నీరు ఎన్నటికి వృధా కాదు. నా దేవుడు దానికి ప్రతిఫలం నీకు ఇవ్వబోతున్నాడు. నమ్మిన వాళ్ళు బిగ్గరగా చప్పట్లతో దేవుని స్తుతించండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా ఈ బెన్యామీను గురించి తండ్రి కార్చిన కన్నీళ్లు ఒకరోజు ఏమయ్యాయో చూద్దాం రండి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 12వ వాక్యాన్ని ఎవరైనా చదవండి. బెన్యామీనును గూర్చి ఇట్లా నేను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవునికి స్తోత్రం చెల్లిస్తూ దేవునికి మహిమ కలుగును గాక. ఇదేమిటండి, నాన్నగారు ఒక్కొక్క గోత్రాన్ని గురించి చెప్తూ బెన్యామీను చీల్చే తోడేలని పేరు పెట్టేసి వెళ్ళిపోయాడు. మోషే కాలం వచ్చేసరికి బెన్యామీను గురించి మరలా రూబేను, షిమ్యోను, గాదు, నఫ్తాలి ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ మోషే వారి దీవెనలు చెబుతూ బెన్యామీను దగ్గరికి వచ్చేసరికి అంటున్నాడు, బెన్యామీను యెహోవాకు ప్రియుడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, బెన్యామీను జీవితంలో తండ్రి గారు కార్చినటువంటి కన్నీళ్లు తండ్రి మరణం తర్వాత బెన్యామీను పట్టుకుంది. బెన్యామీను దర్శించాయి, దేవుడు దర్శించాడు, దేవుడు అతనితో మాట్లాడాడు. నిజంగా చెప్పాలంటే 12 మంది కుమారులలో కూడా ఒక అద్భుతమైన ఆత్మీయుడు ఎవరో తెలుసా? బెన్యామీను అద్భుతమైన ఆత్మీయుడిగా మార్చబడ్డాడు. ఎలా మార్చబడ్డాడంటే అంటున్నాడు దైవజనుడు, యెహోవాకు ప్రియుడుగా మార్చబడ్డాడు. ఆమేన్. నల్గొండ ఏరియాలో నాతో పాటు బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ అయిన తర్వాత ఒక దైవజనుడు నల్గొండ ఏరియాకి సాగుకు వెళ్ళాడు. అది కూడా చాలా తండాలు అంటారు, బాగా వెనకబడినటువంటి ప్రాంతం అది. ఆ తండా ఏరియాకి వెళ్ళాడు. ఆ ఊర్లో ఇంచుమించు ఒక 150 కుటుంబాలు మాత్రమే ఉంటాయి. మందిరం కానీ దేవుని సన్నిధి అలాంటివి ఏమీ లేవు. ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ఊరు చివర ఒక చిన్న రెంట్కి హౌస్ లాస్ట్లో ఉన్నటువంటి ఇల్లు. అది పెద్ద రెంటేం కాదు, 100-150 రూపాయల రెంటే.
అలాంటి ఏరియాలోకి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉండి యవనస్తులకి ఇష్టపడినటువంటి వాళ్ళకి సువార్త చెప్తా ఉన్నాడు. సరే, మొత్తానికి ఒక 4-5 ప్రార్థనకు వస్తూ ఉన్నారు. ఆ ఊర్లో ఒక్కొక్కరి గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఒక యవనస్తుడు 13 ఏళ్ల వయసు, పేరు రాజేష్. ఎలా ఉంటాడు బాబు అంటే జుట్టు పెంచుకొని ఉంటాడు. ఎలా ఉంటాడు బాబు అంటే ఒక బన్నీ వేసి ఒక నిక్కర వేస్తాడు, మెళ్ళ కర్చీఫ్ కడతాడు, చేతికి అదేదో కడియమో ఏదో వేస్తాడు. ఆ కుర్రోడు అంటే ఊర్లో ఉన్న 150 హడలట. ఏంటి సంగతి అంటే 13 ఏళ్లే కానీ తల్లిని లెక్క చేయడు, తండ్రిని లెక్క చేయడు. ఊర్లో ఉన్న ఆడపిల్లలు అతను వస్తున్నాడంటే వేరొక దారిలో వేరొక ఇంట్లోకి పరిగెత్తడమే. అలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి ఆ యవనస్తుడి గురించి విని ఆ దైవజనుడు కొన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ ఊరంతా ఒక్కొక్క ఇంటికి వెళ్ళి, అమ్మ మీకు అభ్యంతరం లేకపోతే ప్రార్థన చేస్తానని ఇంటింటికి ప్రార్థన చేస్తున్నాడు. సరే, ఆ ఇంటికి ప్రార్థన చేసిన తర్వాత ప్రక్కనే ఇల్లు ఎవరిదంటే వాళ్ళు చెప్పారు, అయ్యా అది రాజేష్ వాళ్ళ ఇల్లు, ఆ అబ్బాయి ఉన్నాడు ఇంట్లో, ఆ అబ్బాయి మంచోడు కాదయ్యా, దయచేసి వెళ్ళొద్దు, పెద్దోడా చిన్నోడా లెక్క చేయడు, ఎవరినైనా ఒరే అని మాట్లాడతాడు, ఆ దుర్భాషలు మీరు వినలేరు, వద్దు బాబు ఆ ఇంటికి వెళ్ళొద్దంటే దైవజనుడు అన్నాడంట, అసలు అలాంటి వాళ్ళ కోసమేనమ్మా నేను వచ్చింది, తిట్టినా కొట్టినా సువార్త చెబుతాను, వెళ్ళి ప్రార్థన చేస్తానని చెప్పిన ఆ ఇంటికి వెళ్ళి, ఏమండి ఏమండి ఇంట్లో ఎవరండి అని పిలిచాడట. వాళ్ళ అమ్మ బయటకు వచ్చి, ఎవరండి మీరు? అమ్మా ఈ ఊరికి క్రొత్తగా వచ్చాను పాస్టర్ గారిని, అమ్మ మీ ఇంటికి ప్రార్థన చేయడానికి వచ్చానంటే, అయ్యా ఇంట్లో మా అబ్బాయి ఉన్నాడయ్యా, వాడు మంచివాడు కాదయ్యా, వెళ్ళిపోండి అయ్యా అంటుందంట. లేదమ్మా చిన్న ప్రార్థన చేస్తాను అంటా ఉంటే ఈ కొడుకు రానే వచ్చాడు, ఎవడో వాడు అంట. అమ్మా నానా నీ పేరు రాజేష్ అంట కదా, నువ్వు చాలా మంచివాడు అంట కదా, నీ గురించి కొంతమంది చెప్పారు చాలా మంచి కుర్రాడు అని, అర్థం చేసుకునే కుర్రాడు అని, పెద్దల్ని గౌరవిస్తావని అంటే అన్ని అతను ఆపోజిట్ వాడు చెప్తుంటే ఇతను అనుకుంటున్నాడు, ఏంట్రా నా గురించి ఎవరబ్బా ఇలా చెప్పిందని చెప్పని అతను బిత్తరపోయి అలాగే చూస్తున్నాడు. నానా నీకు అభ్యంతరం లేకపోతే చిన్న ప్రార్థన చేద్దామని వచ్చానని అనేసరికి అతను ఏం మాట్లాడలా, మొత్తానికి ప్రార్థన చేశాడు. ఆ దైవజనుడు వెళ్ళి కన్నీళ్లతో ఉపవాసంతో రాజేష్ కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఈ కుర్రాడికి దైవజనుడు చెప్పిన మాటలు, నువ్వు మంచివాడు అంటగా, నువ్వు పెద్దవాళ్ళని గౌరవిస్తావంటగా, నువ్వు చాలా మంచి కుర్రాడు అని సాక్ష్యం చెప్పారు కొంతమంది అని చెప్పినటువంటి మాటలు తన గుండెలో పట్టుకున్నాయి. అతను ఎవరు అతని గురించి చెప్పని మాటలు చెప్పేసరికి ఈ దైవజనుడు నా గురించి ఇలా ఎందుకు చెప్పాడు, ఒక 3-4 రోజులు తన మనసులో కలవరమైంది. ఒక రోజు వెళ్ళి అడుగుదామని, ఈ దైవజనుడు ఎందుకు నా గురించి ఇలా చెప్పాడో అడుగుదామని చెప్పని ఆ చివరు ఉన్నటువంటి మూలన లాస్ట్ లో ఉన్నటువంటి ఆ గృహం దగ్గరికి వెళ్ళేసరికి ఈ దైవజనుడు మోకాళ్ళ మీద ఉండి కన్నీళ్లు కారిపోతూ, అయ్యా రాజేష్ని దర్శించండి, రాజేష్ని మార్చండి అయ్యా, ఏ ఊర్లో చెడ్డవాడని పేరుందో, ఏ ఊర్లో పనికి మాలడని పేరుందో, ఏ ఊర్లో ఈ కుర్రవాడు భయంకరమైన వాడని పేరుందో, అదే ఊర్లో ఆ బిడ్డ నీకు సాక్షిగా మార్చబడును గాక. అడుగుదామని వెళ్ళినటువంటి ఈ యవనస్తుడు ఆయన చేస్తున్న ప్రార్థన, ఎక్కిళ్ళు పెట్టి దేవుని దగ్గర ఏడుస్తూ అడుగుతున్నటువంటి ప్రార్థన విని ఆ తమ్ముడు హృదయం కూడా కరిగిపోయి తనకు కూడా దుఃఖం వచ్చి మోకరించిపోయాడు. మోకరించి దేవుని సన్నిధానంలో ఏడుస్తూ, ప్రభువా ప్రభువా నేను పాపిని భయంకరమైన దౌర్భాగ్యుడని దేవుని సన్నిధిలో తాను కూడా తన పాపాలు ఒప్పుకోవటం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో తన తల్లిని తన తండ్రిని మార్చలేనటువంటి వ్యక్తిని తన తల్లి మార్చలేదు, తన తండ్రి మార్చలేడు, ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరు మార్చలేకపోయారు. ఆ కుర్రవాణ్ణి జీవము కలిగిన దేవుని సన్నిధిలో కన్నీరు కార్చిన కన్నీటి ప్రార్థన ఆ యవన బిడ్డను దేవుడు దర్శించాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించుదా. ఈరోజు నీవు కూడా నీవు ఎంత కన్నీళ్ల మధ్యలో కుమిలిపోతున్నావో, ఎంత ఆవేదనలో నలిగిపోతున్నావో, నీ కన్నీళ్లను చూస్తున్న దేవుడు ఖచ్చితంగా కార్యం చేయబోతున్నాడు.
ఏ బిడ్డల విషయంలో నువ్వు కన్నీరు కారుస్తున్నావో, ఏ భర్త విషయంలో నువ్వు కన్నీరు కారుస్తున్నావో, ఏ అల్లుడి విషయంలో నువ్వు కన్నీరు కారుస్తున్నావో, ఇదిగో దేవుడు ఖచ్చితంగా నీ కన్నీటిని నాట్యంగా మార్చే రోజులు సమీపంగా ఉన్నాయి. ఎలాగో అంటే నీ బిడ్డను దేవుడు ఆయనకు ప్రియుడుగా మార్చగలిగిన వాడు. దేవునికి ప్రియుడిగా మార్చబడితే కలిగేటువంటి ప్రయోజనం ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో 3వ యోహాను 1వ అధ్యాయం 2వ వచనం, 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో ఇవై పెట్టండి, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. చాలండి, విన్నారా ఈ మాటలు? ప్రియుడా, గాయి గురించి దైవజనుడు యోహాను అంటున్నాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని. జాగ్రత్తగా వినండి, ఒక మనుష్యుడు లోకంలో ఉన్నంత కాలం వర్ధిల్లలేడు. ఏ పని చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగం చేసినా తన జీవితంలో వర్ధిల్లింపు కనబడటం లేదు. ఎందుకంటే సంపాదించిన కష్టార్జితం అంతా తీసుకుని వెళ్ళి మందు షాప్ లో, సంపాదించిన కష్టార్జితం అంతా తీసుకుని వెళ్ళి ఖైనీ గుట్కాలకి, సంపాదించిన కష్టార్జితం అంతా తీసుకుని వెళ్ళి భయంకరమైన కొంపలకి, తన జీవితంలో సంపాదన కుటుంబంలో భార్య పిల్లలు అనుభవించలేకపోతున్నారు, తల్లిదండ్రులు అనుభవించలేకపోతున్నారు. కారణం, అతడు లోకానికి ప్రియుడై ఉన్నాడు. ఈరోజు లోకానికి ప్రియుడైనటువంటి ఒక వ్యక్తి యేసయ్యకు ప్రియుడిగా మార్చబడితే అతడు అన్ని విషయములలో వర్ధిల్లుచున్నాడు. నమ్మిన వాళ్ళు చప్పట్లు బిగ్గరగా కొట్టి దేవుని స్తుతించండి. దేవునికి మహిమ కలుగును కాక. ఈరోజు నీ వ్యాపారంలో నువ్వు వర్ధిల్లలేకపోతున్నావా? నీ ఉద్యోగంలో వర్ధిల్లలేకపోతున్నావా? నీ చేతి పనిలో ఆశీర్వాదం లేదా? నీ యొక్క ప్రతి ప్రయత్నంలో నువ్వు దేనికి పనికిరాని పరిస్థితిలో ఉన్నావా? నో. నువ్వు దేవునికి ప్రియుడుగా మార్చబడితే, దేవునికి ప్రియురాలుగా నువ్వు మార్చబడితే, దేవునికి ఇష్టడిగా నువ్వు మార్చబడితే ఖచ్చితంగా నా దేవుడు నిన్ను వర్ధిల్ల చేయబోతున్నాడు. ఆమేన్. కాలం చేడు చీరాల ప్రక్కనే వాల్లైట్లో వాక్య పరిచయం చేస్తున్నాను. చాలా మంది అన్య బిడ్డలు ప్రభు సన్నిధికి వచ్చి కూర్చొని వాక్యం వింటున్నారు. అందులో ఎదురుగా కూర్చున్న ఒక యవన బిడ్డ ఎక్కి ఎక్కి ఏడుస్తూ వాక్యం వింటుంది. ఆ రోజు అంశం ఏంటంటే, ఆలస్యంలో దేవుడు నీ పట్ల అద్భుతాలు చేయబోతున్నాడు అనే అంశం గురించి వాక్యం వింటున్నాం. ఆ బిడ్డ ఎందుకు ఏడుస్తుందో వాక్యం వింటూ వాక్యం అయిపోయే వరకు ఏడుస్తూనే ఉంది. మొత్తానికి అయిపోయిన తర్వాత ప్రార్థన చేయించుకునే సమయంలో, తల్లి ఏంట్రా నీ ప్రాబ్లం అన్నాను. అన్నా, ఇంటర్లో ప్రభువుని నమ్ముకున్నాను. ప్రభువుని నమ్ముకున్న తర్వాత నేను ఎంసీఏ వర్క్ చేశానన్నా. నా ఫ్రెండ్స్ అందరూ ఏదో చిన్నపాటి జాబ్లోనో పెద్ద జాబ్లోనో సెటిల్ అయ్యారు. నాకు ఇప్పటి వరకు ఏ జాబ్ లేదు. చదువు అయిపోయి 5 ఏళ్ళు అయింది. ఇంట్లో ఏమన్నారంటే, ఆ దేవుడిని నమ్ముకున్నా నీకు దరిద్రం పట్టిందే, నీకు ఉద్యోగం లేదు, పెళ్ళి అవట్లేదు, నీ బ్రతుకు దరిద్రం పట్టింది, ఆ దేవుడిని విడిచిపెట్టే అంటున్నారు. నా స్నేహితులు నాకు రక్షణ సువార్త చెప్పారన్నా. యేసయ్య నిత్యజీవం ఇచ్చే దేవుడని నమ్మాను, ఆయన పరలోకానికి తీసుకెళ్లే దేవుడని నమ్మాను. ఇప్పుడు ఆయన విడిచిపెట్టాలా లేకపోతే ఆయన వెంబడించి శ్రమలు పడాలా ఏమీ అర్థం కావట్లేదు. కుటుంబంలో ఎవరు అర్థం చేసుకోవట్లేదు. అసలు ఏదైనా చేసుకొని చచ్చిపోదామో అనిపిస్తుంది. అందుకేనన్నా నా దుఃఖం ఆగట్లేదు అని ఆ బిడ్డ కన్నీళ్లు మున్నీళ్లుగా కారుస్తుంటే నేను చెప్పాను, ఈరోజు దేవుడు నీ కొరకు మాట్లాడేమో నాకు తెలియదు. ఆలస్యంలో దేవుడు నీ కొరకు అద్భుతాలు దాచిపెట్టాడు. స్తోత్రం కలుగును గాక. దేవుడి బిడ్డలారా, ఆ బిడ్డలతో నేను మాట్లాడి బలపరచొచ్చాను. ఇంచుమించు 1 నెల తర్వాత, అన్నయ్య రైల్వేలో పోస్టులు పడ్డాయి, అప్లై చేయబోతున్నాను. 3000 ఉద్యోగానికి కూడా నేను అప్లికేషన్ పెట్టా. ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాను.
ఇంచుమించు ఇప్పటికీ 25 ఇంటర్వ్యూలకు వెళ్ళాను, ఎక్కడ నేను సెలెక్ట్ అవ్వలేదు. ఇదిగోని వాక్యం విన్న తర్వాత నేను దేవుని యందు పూర్తిగా విశ్వాసం ఉంచాను. అన్నయ్య ప్రార్థన చేయండి అండి అడిగి ప్రార్థన చేయించుకొని అప్లికేషన్ పెట్టింది. తర్వాత మరలా ఒక నెల 15 రోజులకి ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. అన్నయ్య విశాఖపట్నం ఇంటర్వ్యూకి పిలిచారు, ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయించుకొని బయలుదేరి వెళ్ళింది. ఈరోజు నైట్ బయలుదేరి వెళ్ళింది. మరుసటి రోజు సాయంత్రం నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి అన్నా నేనన్నా శ్రీలక్ష్మిని అంది. చెప్పునానా ఏమైంది అన్నాను. ఆ బిడ్డ ఏమీ చెప్పకుండా ఎక్కి ఎక్కి ఏడుస్తుంది. నాకు అర్థం కాలేదు. నాన్న ఈసారి కూడా ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయావా? ఇప్పుడు కూడా ఫెయిల్ అయ్యానని ఏడుస్తున్నావా? ఏడవద్దురా, నీవు నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు, నీ తలను పైకెత్తేవాడు, నీ పరిస్థితిని మార్చేవాడు. దయచేసి ఏడవద్దు తల్లి, కంట్రోల్ చేసుకో. ప్రాబ్లం ఏంటో చెప్పంటే ఆ బిడ్డ చెప్పలేక ఊపిరి పీల్చుకొని చెప్పిన మాట, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యానన్నా, జాబు ఆల్రెడీ ఓకే అని చెప్పారు, ప్రారంభం సాలరీ 65,000 రూపాయలట, అది సెంట్రల్ జాబ్ అన్నా అని ఆ బిడ్డ ఆనందాన్ని ఆపుకోలేక ఆ ఆనంద బాష్ప బిందువులు కారుస్తూ ప్రభు సన్నిధిలో ఆ బిడ్డ ఆ మాటలు చెప్పింది. దేవుని బిడ్డ, చదువులో నువ్వు ఫెయిలా, ఉద్యోగంలో నువ్వు ఫెయిలా, నీ జీవితంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ అవ్వట్లేదా, కుటుంబంలో నువ్వు ఫెయిలా, డోంట్ వరీ. ఎక్కడ ఫెయిల్ అయ్యావో నువ్వు దేవునికి ప్రియమైన బిడ్డగా నువ్వు జీవించగలిగితే నా దేవుడు అక్కడే నీ తల పైకెత్తబోతున్నాడు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని స్తుతించుదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నా దేవుడు నీ తల పైకెత్తబోతున్నాడు. దేవునికి ప్రియుడిగా నువ్వు మార్చబడితే, ప్రియుడా గాయి, నీవు నీ ఆత్మలను వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయములలో ఈ రోజున ప్రతి బిడ్డ ఆత్మీయతలో వర్ధిల్లగలిగితే, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లగలిగితే, ప్రార్థనలో వర్ధిల్లగలిగితే, విశ్వాసంలో వర్ధిల్లగలిగితే, భక్తిలో వర్ధిల్లగలిగితే, విశేషంగా దేవుని పరిచర్యలో వర్ధిల్లగలిగితే నా దేవుడు ఖచ్చితంగా అన్ని విషయములలో నిన్ను వర్ధిల్ల చేయబోతున్నాడు. దేవునికి స్తోత్ర. ఇప్పుడు దుఃఖపుత్రుడని పేరు పెట్టినటువంటి బెనోని వర్ధిల్లుతున్నటువంటి ఆశీర్వాద పుత్రుడిగా మార్చబడ్డాడు. ఎలాగంటే దేవునికి ప్రియుడయ్యాడు. మరి రాత్రి నువ్వు దేవునికి ప్రియుడుగా, దేవునికి ప్రియమైన బిడ్డగా నువ్వు మార్చబడితే దేవుడు నీ స్థితిని కూడా మార్చబోతున్నాడని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇంకొకసారి దేవుని వాక్యంలో నుండి 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 16వ వాక్యం ఒకసారి చదవండి తల్లి. 1 సమూయేలు 9వ అధ్యాయం 16వ వాక్యం. ఎట్లనగా నా జనుల మొర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను, కాగా ఫిలిష్తీయుల చేతుల నుండి నా జనులను విడిపించుటకై ఇశ్రాయేలీయుల మీద వానిని అధికారిగాను అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు బెన్యామీను దేశము నుండి ఒక్క మనుషుని నీ యొద్దకు రప్పించుచున్నాను. చాలండి. గాడిదలు పోయాయి, 3 రోజులు అయిపోయింది. ఎక్కడికి పోయినాయో తెలియదు. రోజు సాయంకాలం అయ్యేసరికి ఇంటికి వచ్చేటువంటి గాడిదకున్న లక్షణం ఏంటంటే, యెషయా గ్రంథంలో మనం చదువుతాం, ఎద్దు తన కామందు నెరుగున్నాం, గాడిద సొంత వానితోటి తెలుసుకును. అది ఉదయకాలము మేతకు వెళ్ళి సాయంకాలం అయ్యేసరికి అవే తోటికి వచ్చేస్తాయి. 3 రోజులైనా గాడిదలు రాలేదు, ఎక్కడికి వెళ్ళాయో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో నాన్నగారు సౌలును పిలిచి, సౌలా, పని వాళ్ళలో ఒకరిని తీసుకొని గాడిదలు ఎట్టిపోయాయో 3 రోజులు అయిపోయింది, ఇంకా రాలేదు, వెతికి రమ్మని పంపించారు. వీళ్ళెళ్ళి 3 రోజులు వెతికారు, గాడిదలు కనిపించలేదు. అప్పుడు సౌలు అంటున్నాడు,
అరే మనం తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం, మనం వచ్చి 3 రోజులు మనం ఎక్కడికి వెళ్ళిపోయామని నాన్నగారు భయభ్రాంతుడవుతాడు, మనకేమైందని కంగారు పడతాడు, కనుక మనం తిరిగి వెళ్ళిపోదాం. అప్పుడు పనివాడు అన్నాడు, అయ్యా దాకా వచ్చాం కదా, రామ అనే పట్టణం ఇక్కడే, ఈ పట్టణంలో దైవజనుడు దీర్ఘదర్శి అయిన సమూయేలు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళితే మన గాడిదలు ఉన్నాయా పోయాయా, దొరుకుతాయా దొరకవా, అసలు సంగతి ఏమిటి అనేటువంటిది దైవజనుడు మనకు తెలియజేస్తాడయ్యా. ప్రార్థన చేసి దైవజనుడు దగ్గరకు వెళదాం. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికే మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఏర్పాటు చేస్తున్న దైవజనుడు ఎవరంటే దేవునికి మానవునికి మధ్యవర్తి, దేవునికి మానవునికి ప్రతినిధి. నీ సమస్య తీరాలి అంటే, నీ శోధన పోవాలంటే, నీకున్న కుటుంబ సమస్యలు మారాలంటే, నీ జీవితంలో ఉన్న కలతలు పోవాలంటే ఖచ్చితంగా దైవజనుడు దీర్ఘదర్శిని నువ్వు కలవాలి. దేవుని బిడ్డలారా, ఈ రోజున అనేకమైన చోట్ల మనం చూస్తుంటే కంకణము కట్టుకోలేని సేవ, ఆత్మల పట్ల భారం లేని సేవ, ఏమైనా పర్వాలేదు, ఆదివారం వెళ్ళామా ప్రార్థన పెట్టామా, ఆదివారం వెళ్ళామా ఏమైనా వచ్చిందా లేదా, ఇలాంటి పరిస్థితుల్లో చాలా ప్రాంతాల్లో సేవ జరుగుతుంది. ఆత్మల పట్ల భారం కలిగి ఒక్క ఆత్మ నశించిపోవడానికి ఇష్టం లేకుండా కన్నీళ్లు కార్చే దేవుని సేవకులు బహు కొద్దిగా ఉన్నటువంటి ఈ రోజుల్లో నా దేవుడి ప్రాంతంలో ఒక అద్భుతమైన సేవకునికి మనకి ఇచ్చారు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అనేక ప్రాంతాల్లో ఇంచుమించు 21 సంవత్సరం నుంచి సేవకు వచ్చి 21 సంవత్సరం నుంచి నేను అనేకమైన ప్రాంతాలకు వెళ్తున్నాను. ఎందుకో కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు రాజీ పడలేను. భోజన ప్రియులు, తిండి కోసం బ్రతికే వాళ్ళు, దేవునికి అవమానం చేస్తున్న సేవకులు, డబ్బు ఉంటే చాలు, మంచి బట్టలు ఉంటే చాలు, లగ్జరీ లైఫ్ ఉంటే చాలు, నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగినటువంటి సేవకులు ఎక్కడైనా ఉన్నారంటే ఏళ్ల మీద లెక్క పెట్టాల్సి వస్తుంది. ఇలాంటి కాలంలో దేవుని కొరకు రోషం కలిగి నిలిచినటువంటి సేవకులను ప్రభువు మన మధ్యలో నిలబెట్టారు. స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ రోజున అలాంటి సేవకుల దగ్గరికి వెళ్తే జరిగేది ఏమిటంటే దేవుని వాక్యము ద్వారా నిన్ను బలపరిచి, దేవుడి వాక్యం ద్వారా నీ కుటుంబాన్ని కట్టి, దేవుడి వాక్యం ద్వారా నీ స్థితిగతులను మార్చి, ఒంగోలు ప్రాంతంలో నేను కొత్తగా సేవ ప్రారంభించినటువంటి దినాల్లో ఒక కుటుంబం, అంకుల్ గారు చాలా మంచోడు, కానీ ఆయన త్రాగకుండా ఇంటికి రాడు. ఆ తల్లి చాలా మంచిది, త్రాగొస్తే ఆమె చూసి తట్టుకోలేదు. అసలు ఆయన త్రాగినటువంటి ముఖం అక్కడ ఉండగానే ఇక్కడ ఉండి గుర్తుపట్టిద్ది. ఆమె అది చూసిందంటే ఆమె నోరు భాష మారిపోయింది, ఆమె నోటి భాష మారిందంటే ఆయన చేతి భాష మారిపోయింది. ఆయన ఉతికి పడేస్తారు, ఈమె తిడుతుంది. ఇక ప్రతిరోజు ఈ ఇంట్లో తిరణాలే. కొన్ని కుటుంబాల్లో ఈ తిరణాలు లేకపోతే నిద్ర పట్టదు కొంతమందికి. నేను అంటాను, అమ్మా ఆయన త్రాగుతున్నాడని తెలుసు కదా, త్రాగి రాకుండా ఉండడని తెలుసు కదా, మీరు ఒక పని చేయొచ్చు కదా. అయ్యా ఏపులు పగిలిపోతాయి, కూర్చోండి, మంచి కర్ర కూడా పెట్టండి. ఇక్కడ పర్సనల్గా చెప్తాను, ఎవరైనా మాట్లాడారు జాగ్రత్త, నోటికి తాళం వేసి పడారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి మీరు, దేవునికి స్తోత్రం కలుగును గాకమ్మా. ఇప్పుడు ఆయన అలాగే త్రాగొస్తాడని తెలుసు కదా, ఒక చిన్న పని చేయండి. అయ్యా బయట త్రాగొద్దు, ఇంటికి తెచ్చుకో, నేనే నీళ్ళు ఇస్తా. నువ్వేమైనా తినడానికి తెచ్చుకుంటే సరే, లేకపోతే ఏ కోడిగుడ్డో ఏదో ఫ్రై చేసి ఇస్తా, ఇంటికి తెచ్చుకోయ్యా అంటే అవ్వా పాస్టర్ గారు ఇట్టాడని చెప్తారా? ఇంటికి తెచ్చుకో, తాగు, ఫ్రై కోడిగుడ్లు ఆమ్లెట్ వేసి ఇస్తాను అని ఎవరైనా పాస్టర్ గారు ఇట్లా చెప్తారా? ఏంది పాస్టర్ గారు మీరు ఇట్లా చెప్తున్నారు అన్న తల్లి. నేను చెప్పాను,
తాగుబోతాను వద్దంటే ఇంకెక్కువ చేస్తారు కానీ మానుకోరమ్మా, మీరు ఇట్లా చెప్పండి ఆయన ఆలోచించడం మొదలు పెడతాడు అన్నాను. నేను చెప్పాను, పాస్టర్ గారు నేను అలా చెప్పలేను, నేను అలా మారలేను. మరి రోజు ఈ తనులు ఎవరు తింటారమ్మా, మీరు తిట్టడం ఆయన తనడం ఈ గోళ ఎక్కడ పడతారు అని చెప్పన్నాను. నా నోరు ఊరుకోదు పాస్టర్ గారు అంటే, ఒక మందు తెప్పిస్తానమ్మా, అది పాకిస్తాన్ నుంచి వస్తుంది, ఆ మందును వాడండి అంటే, అది ఏం మందు అండి, తెప్పిస్తాను చూడండి, మీరు డబ్బులు ఏం పెట్టదు నేను పెడతానని. నేను ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నా, ఏం మందు పెడదామా ఏం మందు ఇద్దామా అని. మా పాస్టర్ గారు బియ్యం కడిగి నీళ్ళు వంచబోతుంటే, పాస్టర్ గారు ఆ నీళ్ళు ఇటు తీసుకురండి, ఒక గిన్నెలో వంచండి అని చెప్పాను. ఆ వంచినటువంటి నీళ్ళని ఏం చేద్దామని ఆలోచన చేస్తే, ప్రార్థన చేసినటువంటి ఒక బాటిల్ నూనె ఏసు రక్తం దాంట్లో పోసేసాను. ఆ తర్వాత ఇంకేం చేద్దామంటే మీకు చెప్పను, ఇంకొక 2 ఐటమ్స్ ప్రభు కలపమని చెప్పాడు. అవి కూడా కలిపేసి బాగా మరగబెట్టి లీటర్ బాటిల్ వేస్తే అది పచ్చని నీళ్ళులాగా అయినాయి, పచ్చని మందులాగా అయింది. తీసుకుని వెళ్ళి మీ ఆయన నాడు చూడంగానే ఒక గుక్కెడు నోట్లో పోసుకోండి. మీ ఆయన వచ్చిన తర్వాత ఇక మీరు ఈ నోట్లోనే ఉండాలి, ఉయ్యకూడదు. ఎప్పుడు దాకా చెప్తాను వినండి. మీ ఆయన రాగానే, ఇప్పుడు రాగానే రోజు స్నానం చేస్తారు కదా, మీరు అనాలా, ఏమనాలా ఏమనాలా అనాలా. ఏంటే ఏమైంది నీకు ఈరోజు, తోడు అంటాడు, స్నానం నీళ్లు తోడండి. ఆ తర్వాత రాగానే సహజంగా మన వాళ్ళకి పిలుపు ఏమండని ఆడ పిలుస్తారు. చాలామంది ఆడోళ్ళు, ఏడోళ్ళు కాదులేండి, మీరు మంచోళ్ళు అనుకుంటా, ఆడోళ్ళు చాలామంది పిలిచేటువంటి పిలుపు దోయ్. ఏమండి దోయ్, ఏ దున్నపోతున్నా ఏ గాడి దున్న పిలిచిన దోయ్. ఇంకొంతమంది వినపడదు మనిషికి, ఆయన పేరు ఊనా, ఆయన పేరు ఊనా, వినపడదు మనిషికి పలకడం. విచిత్రమైన మనుషులండి బాబు, మీరు మంచివాళ్ళు, స్తోత్రం కలుగును గాక. శారా తన భర్తని యజమానుడా, మై మాస్టర్ అని పిలిచింది, స్తోత్రం కలుగును గాక. అందుకోసం పెళ్ళైన వెంటనే మా పాస్టర్ గారు కూడా ఏ భాష పెట్టి పిలిచిద్దనని పెళ్ళైన మొదటి రోజే చెప్పాను, నన్ను ఏమని పిలవాలో మీకు చెప్పలేండి, స్తోత్రం కలుగును గాక. లేకపోతే మూలు ఈ పిలుపులేండి, ఈ పిలుపులేంటి, ఏమండి అంటే పర్వాలేదు, శ్రీవారు అంటే పర్వాలేదు, యజమానుడా అంటే పర్వాలేదు, దోయ్ ఇదిగా నిన్నే వినపడదేంటి మనిషికి. నేను ఎన్ని చోట్ల ఇని ఈ భాషని మా సంఘంలో మార్చేశా, దేవుని స్తోత్రం కలుగును గాక. మొత్తానికి ఆ తల్లిగారి నోట్లో వేసుకొని నెక్స్ట్ భోజనం సరే పెట్టవే అంటాడు. తిన్న తర్వాత మూడవది సరే పక్కయ్య అంటాడు. ఆయన పడుకున్న తర్వాత అప్పుడెళ్ళి మందు ఊసేయాలి. ఆ తర్వాత గదిలోకి వెళ్ళి గుండెల్లో ఎంత బాధ కలిగిందో 1 గంట ప్రార్థన చేయాలి. 6 నెలల్లో నీ భర్త మారకపోతే ఈ సేవ వదిలిపెట్టేస్తానని చెప్పాను, స్తోత్రం కలుగును గాక. అద్భుతం ఏంటో తెలుసా, 3 నెలలకి భర్త మందు మానేసి మందిరానికి వచ్చాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. దైవజనుడి దగ్గరికి రావటం వల్ల ప్రయోజనం ఏంటి? దేవుని మందిరానికి రావడం వల్ల ప్రయోజనం ఏంటంటే నీ కుటుంబం కట్టబడుతుంది. కోల్పోతున్న నీ భర్తని, కోల్పోతున్న నీ భార్యని, కోల్పోతున్న నీ బిడ్డల్ని యేసయ్య కట్టి మేలుగా మార్చబోతున్నాడు. నా దేవుడు ఎవరో తెలుసా, మారాలాంటి చేదైన జీవితాలను మధురముగా మార్చగలిగిన వాడు. దేవుని బిడ్డలారా, పోయిన గాడిదలు దైవజనుడి దగ్గరికి వెళ్తే దొరుకుతాయా? ఎస్, ఆయన ప్రార్థన చేస్తాడు, అసలు దేవుడానికి తెలియజేస్తాడు, ఆయన దీర్ఘదర్శి. అప్పుడు వెంటనే సౌలు అన్నాడు, ఆత్మీయుడు కదా, ఆత్మీయుని కుటుంబంలో పుట్టాడు కదా, అరే దైవజనుడి దగ్గరికి వట్టి చేతులతో ఎలా వెళదాంరా, నేనేమి తేలేదు, దైవజనుడి దగ్గరికి వెళ్ళడానికి. అప్పుడు వెంటనే ఆయన అన్నాడు, అయ్యా నా దగ్గర 1/2 తులం వెండి ఉంది, ప్రార్థన చేసుకుని అది కానుక పెట్టొద్దాం. చూసారా దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం దేవుని సందికి వట్టి చేతులతో వెళ్ళొస్తూ ఉంటాం. జాగ్రత్తగా వినండి,
దైవజనుడి దగ్గర దీవెన తీసుకోవడానికి, ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నీవు దీవెన పొందుకొని వట్టి చేతులతో తిరిగి వెళ్ళకూడదు, వట్టి చేతులతో రాకూడదు. నీవు దీవెన తీసుకొని వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు దైవజనుని ఆ ప్రార్థన చేయించుకున్నటువంటి స్థలములో దీవెన పొందినట్లుగా కృతజ్ఞతతో కూడా నువ్వు వెళ్ళాలి. స్తోత్రం కలుగును గాక. ఇదిగో ఈ దైవజనుడి దగ్గరికి మొత్తానికి వీళ్ళు వెళ్ళారు. దేవుడు ముందుగానే మాట్లాడుతున్నాడు దైవజనుడితో ఏమని, రేపు ఈ వేళకు నీ దగ్గరకు ఒక మనుషుడు వస్తున్నాడు, ఆయన బెన్యామీను దేశం నుంచి వస్తున్నాడు, అతడు బెన్యామీనీయుడు. అతడు ఎందుకు నీ దగ్గరకు వస్తున్నాడు? పోగొట్టుకున్న గాడిదల కోసం. కానీ నువ్వేం చెప్పాలి తెలుసా? ఇదిగో నీవు దేవునికి ఇష్టడుగా కనిపించావు, దేవుని ఇష్టం నీ మీద ఉంది, జీవం కలిగిన దేవుడు నిన్ను అభిషేకించమని చెప్పాడు. దేవుని ప్రజలను పరిపాలించడానికి, దేవుని ప్రజలను పాలించి దేవుని మహిమ కొరకు నిలబెట్టడానికి, ఒక రాజ్యంగా స్థాపించడానికి దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం చదువుతున్నప్పుడు నా హృదయం గంతులేసి దేవుని స్తుతించింది. ఎందుకు అంటే, ఎక్కడో గాడిదలు కాచుకున్నటువంటి సౌలు అనేటువంటి వ్యక్తి దేవునికి అభిష్టుడిగా కనిపించాడు. నువ్వు దేవునికి ఇష్టడుగా కనబడితే, దేవునికి నువ్వు ఇష్టరాలుగా కనబడితే, నా దేవుడు చేసే కార్యం ఏంటో తెలుసా? ఇదిగో ఎక్కడో గాడిదలు కాల్చుకునే నిన్ను, ఎక్కడో అడుగంటిన నిన్ను, ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్న నిన్ను, అందరూ కాదనుకున్న నిన్ను, అందరూ త్రోసేసిన నిన్ను నా దేవుడు అధికారిగా సింహాసనము మీద ఎక్కించబోతున్నాడు. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించుదా. ఈరోజు నా దేవుడు నిన్ను సింహాసనం ఎక్కించగలడు. అందరూ నిన్ను తీసి పడేసిన, అందరికి నువ్వు పనికి రాకపోయినా, అందరిని నిన్ను కోరుకోకపోయినా, దేవుడికి నువ్వు ఇష్టడుగా ఉంటే, దేవుడికి నువ్వు ఇష్టరాలుగా ఉంటే, ఖచ్చితంగా నా దేవుడు నీ స్థితిగతిని మార్చబోతున్నాడు. ఈరోజు ఆయన మాటలు వింటున్నా నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన చెల్లి, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు దేవునికి ఇష్టడుగా బ్రతకగలుగుతున్నావా? దేవునికి ఇష్టరాలుగా నువ్వు బ్రతకగలుగుతున్నావా? అలా నువ్వు బ్రతకగలిగితే నా దేవుడు ఇదిగో సింహాసనాన్ని నీ కొరకు సిద్ధపరచబోతున్నాడు. దావీదు ఎక్కడ? గొర్రెలు కాల్చుకునేవాడు. 7 కుమారులను ఒక్కొక్కరిని సమూయేలు ప్రవక్త వచ్చి పిలిపించినప్పుడు దేవుని యొక్క వాక్కు, ఇతడు కాదు నేను కోరుకోలా, ఇతడు కాదు నేను కోరుకోలా, ఇంకా నీకు కుమారులు ఉన్నారా? యెషయా అంటాడు, అయ్యా కడసారి వాడు ఒకడు ఉన్నాడు, వాడు గొర్రెలు కాల్చుకుంటున్నాడు, వాడు రాజుగా పనికిరాడు, ఏమో పిలిపించు. పిలిపిస్తే అతడు వస్తుంది, కానీ దేవుని స్వరం వినపడుతుంది, నేను కోరుకున్నవాడు ఇతడే. ఎస్, ఈరోజు దేవుడు పై రూపాన్ని చూడటం లేదు, దేవుడు అంతరంగాన్ని చూస్తున్నాడు. దేవుడు పై రూపాన్ని చూడటం లేదు, దేవుడు నీ ఆత్మీయతను చూస్తున్నాడు. దేవుడు పై రూపాన్ని చూడటం లేదు, దేవుడు నీ ప్రార్థన జీవితాన్ని చూస్తున్నాడు. దేవుడు నీ చదువును చూడటం లేదు, దేవుని సన్నిధానంలో నువ్వు ఎంతగా దేవుని పాదాలు పట్టుకుని ఆయన పాదాల దగ్గర ప్రార్థన పడుతున్నావో చూస్తున్నాడు. ప్రభు పాదాలు పట్టుకున్నవాడు వాడు ఎక్కడ తన చేతులు చాచి భిక్షం అడిగినట్లుగా బైబిల్ గ్రంథంలో లేదు. ప్రభు కొరకు నిలబడినటువంటి వాళ్ళని నా దేవుడు ఇలా వాళ్ళ చేతులను ఉంచి గుప్పెళ్ళు విప్పే వారిగా దీవించాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించండి. మా నాన్నగారి పేరు జానీ, అమ్మగారి పేరు జైనాబి. బాపట్ల ప్రక్కనే 8 కిలోమీటర్ల దూరం కర్లపాలెం మండలం. తాతయ్య గారు ఉంది బట్టిప్రోలు రేపల దగ్గర, కానీ నాన్నగారు రైస్ మిల్లులు తీసుకుంటూ ఉండేవాడు. ఆ కారణం చేత కర్లపాలెం వచ్చి సెటిల్ అయిపోయారు. 4 పిల్లలు పుట్టిన తర్వాత అమ్మకి భయంకరమైనటువంటి టీబీ వ్యాధి వచ్చింది. అప్పట్లో మా యొక్క విశ్వాసం, దర్గాల దగ్గరికి బాగా తిరిగేవాళ్ళం. బాజీ బాబా దర్గా అని, సైదుల్ వలి దర్గా అని, మస్తాన్ బాబా దర్గా అని దర్గాల చుట్టూ తిరుగుతూ మొక్కుబళ్ళు చేసుకుంటూ కొబ్బరికాయలు కొడుతూ ఇలా రకరకాలుగా మా నాన్నగారు అయితే బ్రతికితే నేను వాటిని ఇస్తాను వీటిని ఇస్తానని మొక్కుబళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు. కొద్ది రోజులకి అమ్మ బాగా
బలహీనమైపోయారు. ఎన్ని మందులు వాడినా ఉపయోగం లేదు. మనిషి రోజు రోజుకి దిగజారిపోతుంది. ఇక లాభం లేదు అన్నటువంటి పరిస్థితికి వచ్చేసింది. ఆ రోజుల్లో టీబీకి సరైనటువంటి మందులు లేవు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నా తల్లిగారు రైస్ మిల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఎక్కువ మంది, నాన్నతో పాటు ఈ రెడ్డిస్ అనేటువంటి కుటుంబీకులు ఉండేవాళ్ళు. ఆ అన్న వాళ్ళందరూ కూడా, జానీ ఫలాన్ చోట తిరుపతమ్మ ఒంట్లోకి వస్తుంది, అక్కడికి వెళ్తే మేలైతే అంటే నాన్నగారు అక్కడికి తీసుకెళ్ళేవాళ్ళు. ఫలానా చోట నాన్నసారం ఒంట్లోకి వస్తుంది, అక్కడికి వెళ్తే ఏదైనా తగ్గిద్ది అంటే అక్కడికి తీసుకెళ్లేవాళ్ళు. ఇలా రకరకాలుగా తిప్పుతూ ఎన్ని మందులు వాడినా, ఎక్కడికి తీసుకెళ్ళినా, ఆంచలు కట్టించినా, తాయితులు కట్టినా ఏమీ నా అమ్మగారికి ప్రయోజనం లేకుండా పోతుంది. ఇలాంటి పరిస్థితులు ఉండగా చివరికి 7 సంవత్సరాలు అమ్మ అస్థిపంజరం అయిపోయింది. తన రూపమంతా మారిపోయింది. పళ్ళు బయటకు వచ్చేసాయి, కళ్ళు లోపలికి వెళ్ళిపోయాయి. శరీరం మీద ఎన్ని ఎముకలు ఉన్నాయో లెక్క పెట్టుకోవచ్చు. సన్నగా మనిషి అయిపోయింది. ఒకటే దగ్గు, దుర్వాసన, కళ్ళి, మనిషి దగ్గరికి ఎవరు రాలేనటువంటి భయంకరమైన పరిస్థితిలో నా తల్లి ఉంది. అలాంటి పరిస్థితిలో నాన్నగారు ఏం చెయ్యాలి, ఎక్కడికి తీసుకెళ్ళాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అప్పట్లో మంగళగిరిలో టీబీ హాస్పిటల్ కొత్తగా ఓపెన్ చేశారట. మా నాన్నగారికి ఎవరో చెప్పారంట, టీబీ హాస్పిటల్ కొత్తగా మంగళగిరిలో ఓపెన్ చేశారు జానీ, అక్కడికి తీసుకొని వెళ్ళు, ఏదైనా ప్రయోజనం ఉండిద్ది అని. చివరికి అక్కడ తీసుకొని వెళితే వాళ్ళు 2 రోజుల నుంచి పరీక్షలు చేసి చెప్పారు, ఈమె శరీరంలో ఓపిక ఏమీ లేదు, ఎముకలన్నీ ఎక్కడెక్కడ బుగిలిపోయాయి, ఏ మందులు వాడినా ఉపయోగం లేదు, తీసుకుని వెళ్ళండి, మందులు కూడా వద్దు, ఆమె వంట పట్టవు, ఆమె రోజుల మనిషి అని చెప్పి పంపించారు. ఇక అమ్మ ఇంటికి వచ్చింది. నాన్నగారు కొంచెం దూర ప్రాంతంలో రైస్ మిల్లు తీసుకొని ఉన్నారు. ఇంటికి వచ్చి 2 వారాలు నాన్నగారికి ఇక బ్రతకదు అని చెప్పిన తర్వాత ఇంటికి వచ్చే ఆశ పోయింది. సరిగా ఇంటికి రావటం మానేశారు. ఇంట్లో పరిస్థితి కొంచెం కష్టంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మా ఇంటి ప్రక్కనే ఉన్నటువంటి తల్లి చెప్పారట మా అమ్మగారితో, జైను మన కాలనీ ప్రక్కనే ఏటవారి పాలెం అని ఉంది, రెడ్డిస్ కాలనీ. ఆ కాలనీలో ఒక మాంత్రికుడు వచ్చాడట, ఏదైనా చెబుతున్నాడంటమ్మా, ఏ ప్రాబ్లం అయినా బాగు చేస్తాడంట, ఆయన దగ్గరికి వెళితే నీకేమన్నా మేలు కలిగిద్దేమో అని చెప్తే, అలాంటి పరిస్థితుల్లో నడవలేని పరిస్థితి. ఆ రోజుల్లో రిక్షా చక్కబళ్ళకి వెళ్ళాలి, చక్కబళ్ళు ఉండేవి, రిక్షా బళ్ళు, కాకపోతే టాప్ రిక్షాలు ఉండేవి. అలా వెళ్ళటానికి నాన్నగారు వచ్చి 2 వారాలు అయిపోయింది కనుక ఇంట్లో డబ్బులు లేవు, ఆర్థికమైన ఇబ్బంది, బ్రతకాలని ఆశ. ఆ పరిస్థితిలో అమ్మ నడవలేని పరిస్థితి. ఇక్కడ నుంచి ఆ స్తంభం అంత దూరం వెళ్తే కూర్చోవాలి. అయినా మా 2వ అన్న 10 సంవత్సరాలు బాబు అయితే తన చేయి పట్టుకొని అక్కడ కూర్చుంటా ఇంచుమించు 6 కిలోమీటర్లు వెళ్ళలేక చీకటితో బయలుదేరి వెళ్ళారంట అక్కడికి. ఆడికి వెళ్ళేసరికి టైము, అమ్మ చీకటితో బయలుదేరింది, ఆడికి వెళ్ళేసరికి 9:30 ఆ ప్రాంతం అయింది. అక్కడ వాళ్ళు చెప్పారంట, అయ్యయ్యో ఇప్పుడేనమ్మా ఇవెవరో వచ్చి ఆయన్ని కారులో తీసుకెళ్లారు, నువ్వు చాలా బాధలు వచ్చావమ్మా, అయ్యయ్యో పాపం అన్నారట. అమ్మ కూడా అంత ప్రయాసపడి వెళ్తే ఆయన లేకపోయేసరికి దుఃఖం ఆగట్లా. ఆమె అనుకుంటుంది, బ్రతికే రోజులు నాకు లేవు, నా బ్రతికింతేనేమో, నా బ్రతికి చావేనేమో, చావే సరైనవేమో. నాకు ఈ మాట గుర్తొచ్చినప్పుడల్లా ఒక పాట గుర్తుకొస్తుంది, ప్లే చేస్తాను ఆయన. బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా నిలువలేకున్నా, చూడాలని ఉన్నా చూడలేకున్నా, చేరాలని ఉన్నా చేరలేకున్నా, బ్రతికించుమో యేసయ్యా, దరి చేర్చుమో నన్నయ్యా, బ్రతికించుమో యేసయ్యా, దరి
చేర్చుమో నన్నయ్యా. బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నిలువాలని ఉన్నా నిలువలేకున్నా, నాశలే అడియాశలై అడుగంతనే నా జీవితం. శోధనల సుడివడిలో కొట్టిల్లనే నా పయనం. నాశలే అడియాశలై అడుగంటనే నా పయనం. శోధనల సుడివడిలో గూడు చదరిన గువ్వనైతి, గుండె పగిలిన ఏకాకినైతి. గూడు చదరిన గువ్వనైతి, గుండె పగిలిన ఏకాకినైతి. గుండె దిగులుగా ఉందయ్యా, గూడు చేర్చుమో యేసయ్యా. గుండె దిగులుగా ఉందయ్యా, గూడు చేర్చుమో యేసయ్యా. ఇలా ఏడ్చుకుంటూ తిరిగి వస్తూ ఉండగా ముస్లిం కాలనీకి, నా అమ్మగారు వెళ్ళిన రెడ్డిస్ కాలనీకి మధ్యలో క్రిస్టియన్ కాలనీ ఉంది. అక్కడికి వచ్చేసరికి మందిరంలో పాటలు వినబడుతూ ఉన్నాయట. స్తోత్రం కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుదాం. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. అమ్మమ్మ గారి రేపల్లే, తాతయ్య గారు లేరు, దోశల వ్యాపారం చేసుకొని జీవిస్తూ ఉండేవాళ్ళు. అమ్మమ్మ గారు రోజు ఒక కాలనీకి దోశలు తీసుకుని వెళ్తూ ఉండేవాళ్ళు. అయితే ఒక క్రిస్టియన్ కాలనీలో కొంతమంది కుటుంబాలు అమ్మమ్మకి బాగా పరిచయం. లేక 14 ఏళ్ళకి ఒక బాబు పుట్టాడు. ఆ బాబు 10 ఏళ్ల వయసు వచ్చింది. అది పొలాల్లో వరి నాటేస్తున్నటువంటి సీజన్. బాబుకి ఏదో జ్వరం వస్తుంటే టాబ్లెట్లు వేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు పొలానికి. అయితే ఆ జ్వరము అలా ఎక్కువ రావడం వల్ల పచ్చికర్లు అయిపోయింది. పచ్చికర్లు ముదిరిపోయి లివర్గా మారిపోయింది. చివరికి వాళ్ళు 1.5 ఎకరం పొలం అమ్మి పెట్టిన డాక్టర్లు లాభం లేదని గుంటూరు నుంచి తిరిగి పంపించేశారు. ఇక బాబు బ్రతకడని అమ్మమ్మ గారు వెళ్ళినప్పుడు ఇంటిలో కన్నీరు మున్నీరుగా వాళ్ళు కార్చుకుంటున్న ఏడుస్తున్న పరిస్థితి. ఆ పరిస్థితిలో అమ్మమ్మ గారు వెళ్ళి చూసి బాధపడొచ్చారట. మరలా 1 నెల తర్వాత అదే ప్రాంతానికి దోశలు తీసుకొని వెళ్ళారు. అమ్మమ్మకి డౌట్, ఆ పిల్లడు చనిపోయాడేమో, ఆ కుటుంబం ఎలా ఉందో అని. వెళితే ఏడుపులు కానీ లేకపోతే ఆ ఫీలింగ్స్ కనిపించట్లేదు. సరే, ఇంటి ముందు ఒక బాబు ఆడుకుంటున్నాడు, కానీ ఆ బాబు బాగానే ఉన్నాడు. అప్పుడు వెంటనే మా అమ్మమ్మ గారు అడిగారమ్మా, మీ బాబుకి తగ్గిందంటగా, ఎలా ఉంది అంటే, చనిపోయాడా ఎలా ఉన్నాడని అడగటానికి అది ఇష్టం లేక తగ్గిందంటగా, ఎలా ఉంది అని అడిగింది. అప్పుడు వెంటనే వాళ్ళు అన్నారంట, ఎవరు చెప్పారు? బోబమ్మ గారు, యేసయ్య గొప్ప దేవుడమ్మా, మేము దుఃఖంలో కన్నీళ్లలో ఉండగా సేవకులు వచ్చి ఉపవాస ప్రార్థన చేద్దాం, దేవుడు కార్యం చేస్తాడని 7 రోజులు రాత్రి పగలు ఉపవాస ప్రార్థన చేశారు. 7వ రోజు ఒక తెల్లని దగలాడుతున్నటువంటి మహిమ కలిగిన హస్తం మా బాబు పొట్ట మీద తాకింది. చప్పట్లు కొట్టండి, దేవునికి మహిమ కలుగును గాక. ఏమైందో ఇక ఆ రోజు తర్వాత కొంచెం కొంచెం బాబు పొట్ట తగ్గింది. డాక్టర్ దగ్గరికి మళ్ళా తీసుకెళ్లి చూపించాం. ఈ బాబు బాగుపడటానికి ఛాన్స్ లేదు, అది ముదిరిపోయింది. ఎలా తగ్గిందో మాకు తెలియట్లేదు అన్నారు డాక్టర్లు. యేసయ్య మా బిడ్డను బాగు చేశాడమ్మా. అయితే మేము అనుకున్నాం, ప్రభువా ఈ బిడ్డ చనిపోతే నీ ఇష్టం, బ్రతికితే నీ సేవకిస్తామని మేము నిబంధన చేసుకున్నాం. యేసయ్య ఈ బిడ్డను బాగు చేశాడని చెప్పారట. దేవుని బిడ్డలారా, ఆ మాటలు విన్నటువంటి మా అమ్మమ్మ గారు ఇలా జరిగిందని చెప్పారట. మా అమ్మగారు ఏం చేశారంటే, అమ్మ ఆ మందిరం ఎక్కడో, ఆ ప్రార్థన ఎక్కడో కొంచెం తీసుకెళ్ళమ్మా అంటే, తీసుకెళ్తానని మా అమ్మమ్మ గారు తీసుకెళ్ళా. ఎందుకంటే మా కట్టుబాట్లు కొంచెం కఠినంగా ఉంటాయి కాబట్టి తీసుకొని వెళ్ళాల. తర్వాత అమ్మగారు ఆ రోజు ఆ మాంత్రికుడి దగ్గర నుంచి వస్తున్నప్పుడు దారిలో పాటలు వినబడుతుంటే
ప్రార్థనకి వెళ్తే తగ్గిద్దని అమ్మ చెప్పింది కదా, ప్రార్థన అంటే ఇదేనేమోనని కొద్దిసేపు అక్కడ కూర్చుంటే ఇద్దరు సహోదరులు కనిపించారమ్మా, అది వినపడుతుంది ప్రార్థనేనా, చర్చి అని అంటే అవునమ్మా అని చెప్పారు. భయపడుతూ వెళ్ళి గుమ్మం ప్రక్కనే కూర్చున్నారు. ఆ రోజు దైవజనులు చెప్తున్నారు, పక్షవాయువుతో బాధపడుతున్న మనుషులు 4 మోసుకొని వచ్చారు. యేసు ప్రభున్న ఇల్లంతా జనం నిండిపోయిండగా అప్పుడు ఇంటి మీదకి ఎక్కి పైకప్పు విప్పదీసి యేసు ప్రభు ఎదుట రోగిని దించగానే, కుమారుడు నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ పరిపెత్తుకొని నడవమని ప్రభు చెప్పగానే వాడు దిగ్గున లేచి పరిపెత్తుకొని నడిచాడట. చప్పట్లు కొట్టండి, దేవునికి మహిమ. ఎలా జరిగిందయ్యా అంటే తన పాపములు తన్ని పట్టి తన రోగగ్రస్తుడిగా చేశాయి. ఈ రోజున పాపము అనేటువంటిది నీ జీవితాన్ని నిన్ను పట్టుకొని నిన్ను రోగిగా చేస్తుంది. పాపం అనేది నిన్ను పట్టుకొని నీ జీవితాన్ని భయంకరమైన శాపానికి తీసుకెళ్తుంది. కుటుంబంలో నెమ్మది లేకుండా, ఆనందం లేకుండా, సమాధానం లేకుండా, శాంతి లేకుండా నీ జీవితాన్ని పతనావస్థకు తీసుకొని వెళుతూ ఉండగా, ఆ పాపం నుండి నువ్వు విడుదల పొందాలని చెప్తూ ఉండగానే అమ్మ పాపములన్నీ ఒప్పుకుంటూ కూర్చుందట అక్కడ. ఆ తర్వాత ప్రభు చెప్తున్న మాటలు వింటూ, యేసు ప్రభుని మా భాషలో ఈసా అలైహిస్సలాం అంటాం. ఈసా అలైహిస్సలాం వారు పక్షవాయువును బాగు చేశారా, పాపాన్ని క్షమించారా, అయితే నన్ను కూడా బాగు చేస్తారు. ప్రార్థన అయిపోయింది, అందరూ వెళ్ళిపోతున్నారు. అమ్మ కూడా వస్తూ ఉంటే ఒక తల్లి చెప్పారట, అమ్మకి మెడ నిండా చేతులకి ఎక్కడ పడితే అక్కడ ఆంచలు తాయితులు కట్టున్నాయి. అమ్మా చక్కగా కూర్చొని దేవుని మాట్లాడినావు, యేసయ్య నిన్ను స్వస్థపరుస్తాడు, అయితే మెడ నిండా చేతులకి కాళ్ళకి నడుముకి ఎన్ని ఆంచలు ఉన్నాయమ్మా, ఆ యేసుని రాకూడదమ్మా మందిరానికి అని చెప్పిందట ఒక తల్లి. నాకు తెలియదులేమ్మా అని అక్కడే కూర్చొని ఆ ఆంచలు తాయితులు అన్ని ఇల్లుంటే మొత్తం విప్పదీసి ఒక పొదలో పడేసి ఇంటికి వచ్చారు. స్తోత్ర. ఏ తల్లి అయితే మాంత్రికుడి దగ్గరికి వెళ్ళమని చెప్పారో ఆ తల్లికి చెప్తున్నారు, అమ్మ ఇంటికి వచ్చి, వదినమ్మా నేను వెళ్తే ఆయన లేడు, వచ్చే దారిలో మందిరంలో పాటలు వినబడుతున్నాయి, ఇలా ప్రార్థనకి వెళ్ళి కూర్చున్నాను, ఆ మాటలన్నీ విన్నాను, ఈ రోజు నాకేదో కొంచెం హుషారుగా ఉందని చెప్పిందంట. స్తోత్ర. యేసయ్య మాటలు అమ్మను తాకాయి. అవందంట, నీ పిల్ల బంగారం గాను, నువ్వు ప్రార్థన చేయించుకుంటావా అందంట. నీకు తెలుసా యేసు ప్రభు గొప్ప దేవుడు, మన వాళ్ళు ఒప్పుకోరు కదా. నేను కూడా అప్పుడప్పుడు వెళ్ళి యేసయ్య మాటలు వింటా ఉంటాను. నాకు తెలిసిన సేవకురాలు ఉంది, ఆమెను పిలిపిస్తాను ప్రార్థన చేయించుకొని చెప్పారట. ఇక ఆమె వచ్చి రోజు ఒక ఆత్మీయ తల్లి వచ్చి సేవకురాలు వచ్చి ప్రార్థన చేయటం, యేసు రక్తం శరీరం అంతా రాయటం, యేసు రక్తం త్రాగించటం. ఇక ఏ మందులు లేవు, ఏమి లేవు. అమ్మలో 3 నెలల్లో మార్పు వచ్చింది, 6 నెలల్లో బలం వచ్చింది. సంవత్సరం తిరిగి వచ్చేసరికి నేను గర్భాన పడ్డ. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో ఉన్న వారందరికంటే నా యేసయ్య ఎంత గొప్పవాడో. స్తోత్రం, స్తోత్రం, దేవునికి మహిమ. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో ఉన్నవారు ఎందరో దేవుళ్ళు అని పిలువబడుతున్న వారిలో అమ్మ తిరిగి 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 చివరికి నిజ దేవుడైన యేసయ్యను తెలుసుకుంది. ఆమెను స్వస్థపరచడం మాత్రమే కాక ఆ తర్వాత నేను తమ్ముడు ఇద్దరం పుట్టాం. ఈరోజు దేవుని మహాకృపను బట్టి 3 అన్నదమ్ములు ప్రభువులో ఉన్నాం. ఒక అన్న ఇంకా ప్రభువులో ఇంకా రాలేదు. దేవుని చిత్తం అయితే త్వరలో తాను కూడా వస్తాడు. 2 అక్కలు అటు ఇటు ఉన్నారు. ఈ లోకంలో మనం తీసుకుని వెళ్ళేది కులం, మతం, ఆచారాలు పరలోకం తీసుకెళ్ళలేవు. ఎవరైతే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పినటువంటి యేసయ్య మార్గంలో మనం నడవగలిగితే ఒక రోజు నిత్య జీవంలో యుగ యుగాలు మనం ఆనందించబోతున్నాం. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, అమ్మ అలా రక్షణలోకి వచ్చింది. ఇక నా సాక్ష్యం చెప్పాలి అంటే టైం చాలా ఎక్కువ అవుతుంది. ప్రభు రాకడ ఆలస్యమైతే మరొకసారి విందాం. అలా మేము ప్రభులోకి రావటం జరిగింది. ఇప్పుడు మా స్థితి ఏంటి అంటే, ఒకప్పుడు అందరూ మీరు ఆ కులంలోకి పోయారే, అందులోకి వెళ్ళారే, ఆ మతంలోకి వెళ్ళారే అని చిన్న చూపు చూసేవాళ్ళు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి మమ్ములను ఎందుకు ఈ విషయం అంతా చెప్పానంటే, నా దేవుడు ఈరోజు మమ్మల్ని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవుని స్తోత్రం. దీనిలలో పెంట గొప్పల నుండి పైకెత్తువాడు ఆయనే. ఈరోజు నువ్వు కులము, మతము, ఆచారం కాదు, యేసునందు విశ్వాసం ఉంచగలిగితే నా దేవుడు, నువ్వు ధీరురాలివే కావచ్చు,
నువ్వు చదువు లేని దానివే కావచ్చు, నువ్వు ఉన్నతమైన పేరు ప్రఖ్యాతులు లేని దానివే కావచ్చు, అలాంటి స్థితిలో ఉన్నవాడివి కావచ్చు. నా దేవుడు నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టబోతున్నాడు. ఆమేన్. ఎక్కడైతే నువ్వు నిన్ను చూసి నవ్వారో, నిన్ను చూసి నవ్విన వారే, ఏదండి పాడతారా? నన్ను చూచి నవ్విన వారే, పదం గుర్తుకు రావట్లేదు. నేను ఓడిపోనయ్యా నా పక్షానుండగా, నేను కృంగిపోనయ్యా నీవు నాతో నుండగా, నేను ఓడిపోనయ్యా నా పక్షానుండగా, నే కృంగిపోనయ్యా నీవు నాతో నుండగా, నేను ఏడ్చిన చోటనే మనసారా, చప్పట్లు కొడదామా? నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నే పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నే పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నేను ఓడిపోనయ్యా నా పక్షానుండగా, నేను కృంగిపోనయ్యా నీవు నాతో నుండగా. యేసయ్యను నమ్ముకున్న నీవు ఎప్పుడు ఓడిపోవు, ఎక్కడా ఓడిపోవు. ఎందుకంటే నా దేవుడు నీ తలపైకి ఎత్తబోతున్నాడు. ఆమేన్. మూడవది చెప్పి ముగించబోతున్నాను. రండి, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 12వ వాక్యం చదువు తల్లి. ద్వితీయోపదేశకాండం 27:12వ వాక్యం. బెన్యామీను గోత్రముల వారు ప్రజలను గూర్చి దీవెన వచనములు పలుకుటకై గెరిజీము కొండ మీద నిలవవలెను. చాలండి, జాగ్రత్తగా నా వైపు చూడండి. జీవం కలిగినటువంటి దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారం బెన్యామీను గోత్రాన్ని ప్రభు ఏం చేశాడంటే, ఒక్క బెన్యామీను దేవునికి ప్రియుడైతే ఆ బెన్యామీను కుటుంబం నుంచి దేవుడు రాజులు లేపాడు. రాజులు లేపు ఊరుకున్నాడంటే బెన్యామీను గోత్రం అందరూ కూడా గెరిజీము కొండెక్కాలంట. ఎక్కడెక్కాలి? ఏమండోయ్, గెరిజీము కొండెక్కాలి. గెరిజీము అంటే పరిశుద్ధత, పరిశుద్ధమైనటువంటి కొండెక్కాలి. ఆ కొండే దేవుని మందిరం, ఆ కొండే ఆరాధన స్థలం. ఆ కొండెక్కితేనే నువ్వు ఆ దేవుని యొక్క దీవెన పొందుతావు. ఎలాగో చూడండి, ఆ గెరిజీము కొండ మీద గోత్రం వాళ్ళందరూ ఎక్కి నిలబడితే మిగిలినటువంటి 12 గోత్రాల వాళ్ళు ఆ బెన్యామీను గోత్రం వాళ్ళు కొండ మీద ఉంటే 11 గోత్రాల వాళ్ళు వరుసగా పోతా ఉంటారు. వాళ్ళు పోతా ఉన్నప్పుడు ఈ బెన్యామీను గోత్రం వాళ్ళు ఆ కొండ మీద నిలబడి ఏం చెప్పాలో తెలుసా? ఇదిగో రూబేను గోత్రం దీవించబడును గాక, షిమ్యోను గోత్రం దీవించబడును గాక, వారి పశువులు గాక అన్నప్పుడు పదం మనకు తెలియకుండా ఆమెను రావాలి కదండి. ఏది ఇప్పుడు చెప్పండి, మీ పశువులు దీవించబడును గాక. మీకైతే నేను దీవెనా? మీ పొలం దీవించబడును గాక. చెప్పండి, మీ పొలము దీవించబడును గాక, మీ దుక్కిదెడ్లు దీవించబడును గాక, పిండి పిసుకు తొట్టి దీవించబడును గాక, మీ పిల్లలు దీవించబడుదురు గాక. ఇలా ఒక్కొక్క గోత్రాన్ని గురించి దీవించడానికి, దీవెన వచనం పలకడానికి పనికిరాడు అనుకున్నవాడు, త్రాగుబోతు అనుకున్నవాడు, తిరుగుబోతు అనుకున్నవాడు, తిట్టుబోతు అనుకున్నవాడు, రౌడీ అన్నవాడు, గూండా అని పిలువబడినవాడు, అలాంటి వ్యక్తి ఇప్పుడు గెరిజీము కొండ మీద తాను ఒక్కడే కాదు, ఒక్కడి వలన వంశమంతా మారిపోయింది. దీవించే వంశంగా దేవుడు మార్చాడు. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించుదా. ఓ బెన్యామీనా, నీ జీవితాన్ని దేవుడు ఎంత అద్భుతంగా మార్చాడయ్యా. ఒకప్పుడు వెలివేయబడిన నీవు, ఒకప్పుడు దూషించబడిన నీవు, భయంకరమైనటువంటి నా కుమారుడు కన్న తండ్రే చెప్పాడు ఏమని? బెన్యామీను చీల్చే తోడేలు ఉదయమున ఎరలు తిని నిద్రపోతాడు, రాత్రి దోపుడు సొమ్ము పంచుకుంటాడు. నా కుమారుడు పేరు చెప్పుకుంటే నాకు అవమానంగా ఉందని ఫీల్ అయినటువంటి తండ్రి అలాంటి కుమారుడు గురించి కన్నీరు కార్చగా ఆ కన్నీరు తన్ని పట్టుకొని
దేవుడికి ప్రియుడిగా చేస్తే, ఆ వంశం నుంచే సౌలును రాజుగా చేస్తే, ఆ వంశం నుండే దీవించే వాళ్ళను దేవుడు లేపాడు. ఈ రోజున నా ప్రభు ఇదిగో గెరిజిము కొండలోనికి నువ్వు వస్తే, గెరిజిము కొండ అనేటువంటి ఈ మందిరాలను నువ్వు అడుగు పెడితే నిన్ను కూడా దీవించే వారిగా దేవుడు చేయబోతున్నాడు. నిన్ను కూడా ఆశీర్వదించే వారిగా దేవుడు చేయబోతున్నాడు. నిన్ను కూడా నా దేవుడు ఉన్నతమైన శిఖరాలు నిలబెట్టే వారిగా నా దేవుడు నిన్ను లేపబోతున్నాడు. ఈ 10వ వార్షికోత్సవపు ఈ కొడుకలు నా ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ పరిచర్యను గెరిజిము కొండగా దేవుడు మార్చునుగాక. కొండ అంటే ఉన్నతమైనది, కొండ అంటే విస్తారమైనది. ఉన్నతమైన పరిచర్యగా దేవుడు ఈ పరిచర్యను దీవించునుగాక. విస్తారమైన ఆత్మలతో ఈ పరిచర్య నా ప్రభు నింపునుగాక. ఇక్కడ దీవించబడే బిడ్డలు ఆయన సన్నిధిలో ఉండేదరుగాక. దీవించే సేవకులతో పాటు దీవించబడిన బిడ్డలు నా ప్రభు లేపునుగాక. ఆయన బిడ్డలైనటువంటి మీరు అనేక మందిని దీవించే వారిగా నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీరు దీవించాలంటే ముందు మీరు దీవించబడాలిగా. మీరు దీవించాలంటే ముందు మీరు దీవించబడాలి. నాకు మ్యాక్సిమం ఎంత మంచులో ఉన్నా జలుబు చేయదు. రీసెంట్గా మా పెళ్లి రోజు అయితే ఆ రోజు అన్న కలిసిన రోజు అన్న ప్రార్థన చేసి కేక్ కూడా కట్ చేయించారు మాతో. అయితే మా ఆత్మీయ పిల్లలు ప్రేమ ఎక్కువై స్వీట్లు పెట్టారు మాకు. నేను పొరపాటున స్వీట్ తిన్నాను. అయినా వాళ్ళు బ్రతిమలాడితే దానికి తోడు నాకు ఇష్టమైన స్వీట్లు తెచ్చారు. అవి కొన్ని తిన్నా. అది లోపల ఉండి రీసెంట్గా ఒక 3 రోజుల నుంచి బాగా జలుబు చేసింది. లేకపోతే నా వాయిస్ తామే కొంచెం వేరుగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, నేను దేవుని దగ్గర అడిగాను ఏమనంటే, అయ్యా ఎంత చలిలోనైనా, ఎంత మంచులోనైనా, ఎంత వర్షంలో తడిసినా నా స్వరం మాత్రం నీ కొరకు ఘనంగా ఉండాలి. ఆమేన్. అలా నేను ప్రభుని అడిగినప్పుడు ఈ 20 సంవత్సరాల్లో దేవుని పరిచయంలో ఎప్పుడు ఎక్కడ ఏ బలహీనతైనా కలిగిద్దేమో కానీ నా స్వరానికి మాత్రం బలహీనత రాదు. దేవుని పిల్లలారా, ఈ రోజున ఎక్కడో నా జీవితం తెలియక లోకంలో ఉండాల్సినటువంటి నన్ను నా దేవుడు ఈ రోజున గెరిజిము కొండ మీద నన్ను నిలబెట్టాడు. దైవజనులను నిలబెట్టాడు. మాతో పాటు మిమ్ములను కూడా. ఇప్పుడు మనం ఎవరో తెలుసా? ఒకప్పుడు నెట్టివేయబడి, త్రోసివేయబడి, తండ్రే, తల్లిదండ్రులే కొన్నిసార్లు నువ్వు పనికి రావురా, నీ బ్రతికింతేరా, నీ జీవితం ఇంతేరా అని చెప్పినటువంటి ఆ భయంకరమైనటువంటి బెన్యామీను వంశంలో పుట్టిన లాంటి వాళ్ళం మనం. అలాంటి మన జీవితాలను ఈ రోజున నా దేవుడు బెన్యామీను కొండ మీద నిలబెడితే అనేక మందిని దీవించగలుగుతున్నాం. స్తోత్రా. ఒక మాట చెప్పనా? నేను 4th క్లాస్ ఏమో చదువుకుంటున్న రోజులు అవి. నాన్నగారు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు 3rd క్లాస్లోనే. ఎండాకాలంలో మామిడి పండ్లు లాస్ట్ టైం వచ్చింది. చిత్తూరుకాయలు కూడా అమ్ముతున్నారు. ఇళ్ళమటి ఏదో చిత్తూరుకాయలు తీసుకొచ్చారు. ఒక గంపలో ఒక పెద్ద తెచ్చి అమ్ముతా ఉంది. ఆ రోజుల్లో పావులా కూడా ఒక చిన్న పండు ఇచ్చేవాళ్ళు. నేను మా అమ్మగారిని ఒక పావులా అడిగితే, అమ్మా లేవునైనా, దేవుడు నీకు ఇచ్చే టైం వచ్చినప్పుడు నీకు శ్రేష్టమైనవి ఇస్తాడులే, ఆడుకోపో అని చెప్పింది. నేను ఆడుకుంటానికి అలా వెళ్తూ ఉన్నాను. అమ్మ గదిలోకి వెళ్ళి పావులా ఇచ్చి బిడ్డకు ఒక పండు కొనిపెట్టలేకపోయానని ఏడుస్తుంది, ప్రార్థన చేస్తుంది. సరే నేను అట్లా వెళ్తున్నప్పుడు ఆడుకుంటారు, ఆ స్కూల్ గ్రౌండ్ అన్నట్టు వెళ్తున్నప్పుడు అక్కడ ఒక తల్లిగారు వాళ్ళు పండ్ల వ్యాపారం చేస్తూ ఉండేవాళ్ళు. సగానికి పైగా నల్లబడిపోయినటువంటి మామిడి పండ్లు పెంటపోగు మీద పడేసి ఉన్నాయి. అటు ఇటు చూశాను, ఎవరూ లేరు. ఇంటికి వచ్చి చూశాను, అమ్మ ప్రార్థన చేసుకుంటుంది దుఃఖంతో. సైలెంట్గా పడవలు తీసుకొని వెళ్ళి బాత్రూంలో పెట్టి అక్కడికి వెళ్ళి ఎవరైనా చూస్తున్నారా లేదని చెప్పని ఎవరు చూడటం లేదు అని కుళ్ళిపోయింది, సగానికి పైగా కుళ్ళిపోయిన 2 మామిడి పండ్లు తెచ్చి ఆ బాత్రూంలో కూర్చొని
వాటిని శుభ్రం చేసుకొని తిన్న దౌర్భాగ్యమైన స్థితి నాది. ఈరోజు అలాంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను నా దేవుడు నా స్థితిని మార్చి, టైలర్గా బట్టలు కుట్టుకొని జీవిస్తున్నటువంటి నన్ను ఆ పరిస్థితిని మించి దీవెనకరమైనటువంటి స్థితిలో నన్ను నిలబెట్టి అనేక మందిని దీవించడానికి స్వస్థత వరాన్ని ఇచ్చి, అనేక మందిని దీవించడానికి దేవుడు దీవించేటువంటి చేతులుగా ఈ చేతులను మార్చి, నిజంగా చాలాసార్లు నేను అనుకుంటూ ఉంటాను, మా అమ్మగారు ఏమన్నారంటే, దేవుడు నీకు ఇస్తాళ్ళయ్యా, తగిన సమయం వస్తుంది, నీకు ఇస్తాళ్ళయ్యా అని చెప్పింది ఆ రోజు. నిజంగానే నాకు వివాహం అయిన తర్వాత మా మామయ్య గారు తోటలు తీసుకుంటారంట. మొట్టమొదటిసారి నువ్వు వచ్చి ప్రార్థన చేసి వెళ్తే కాయలు సేల్స్కి ఇవ్వబోతున్నావయ్యా, ఎల్లుండి నువ్వు రేపు రమ్మని ముందే మా మామయ్య గారు ఫోన్ చేశారు. నేను ప్రార్థన చేయడానికి వెళ్ళేసరికి ఒక 10,000 కాయ కావాలంటే కోసి రాసిపోసి ఉన్నారు. నేను వెళ్ళి భోజనం చేసిన తర్వాత మామయ్య గారు వాళ్ళు అందరూ పని వాళ్ళు కాయలు గేడింగ్ చేస్తారు, రంగు వచ్చిన కాయలు తీసుకున్నారు. నేను ఖాళీగుండి ఏం చేయాలని నేను కూడా కొన్ని కాయలు కూర్చొని మామయ్య వద్దని కొంది ఖాళీగుండి ఏం చేద్దాం, నేను కూడా పచ్చికాయలు ఒకవైపు పండుగలు గేడింగ్ చేస్తూ ఉన్నా. ఒక అరగంట గంట తర్వాత నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నా చుట్టూ రాసి పెద్ద పెద్ద పచ్చికాయలు. నాకు గుర్తొచ్చింది, చిన్నప్పుడు పావుల మామిడి పండు కొనుక్కోవడానికి ఆ అర్హత లేని స్థితిలో ఉన్నటువంటి మా జీవితాన్ని దేవుడు నా చుట్టూ వేల కాయలు పెట్టాడు. మా మామయ్య గారు కోరిన పండు కోసుకోవడానికి వాడు సిద్ధం. నేను అక్కడ కూర్చొని చుట్టూ చూస్తే నాకు గుర్తుకు వచ్చింది ఆ రోజు పండు, ఈ రోజు పండు, ఆ రోజు స్థితి, ఈ రోజు స్థితి. ఇంతగా మార్చిన వాడు ఎవరో తెలుసా? నన్ను గెరీచి కొండెక్కించిన వాడు. ఈరోజు నీ స్థితిని మార్చగలిగినటువంటి యేసయ్య దగ్గర, ఇదిగో నీవు కూడా నీ స్థితి ఏదైనా, దూరాన ఉండి వాక్యం వింటున్న సహోదరుడా, నీ పరిస్థితి ఏదేమైనా, ఈరోజు నువ్వు కూడా బెన్యామీనులాగా పాడైపోయిన స్థితి కావచ్చు, అందరి చేత అనిపించుకుంటున్న దౌర్భాగ్య స్థితి కావచ్చు. బెన్యామీను యేసయ్యకు ప్రియుడిగా మార్చబడ్డాడు. ప్రియుడిగా మార్చబడినటువంటి బెన్యామీను అన్ని విషయాల్లో దేవుడు వర్ధల చేయటం ప్రారంభించాడు. ప్రియుడిగా మార్చబడిన బెన్యామీన్ని నా దేవుడు సింహాసనం ఎక్కించాడు. ప్రియుడిగా మార్చబడినటువంటి బెన్యామీన్ని నా దేవుడు దీవించే వంశంగా మార్చాడు. ఈ రాత్రికాల సమయంలో నీ స్థితి ఏదైనా, నీ బ్రతికి ఏదైనా, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా నా దేవుడు నిన్ను దీవించేవాడిగా చేయడానికి సమర్థుడు. యేసు దగ్గరికి నువ్వు రాగలిగితే, యేసయ్య పాదాలను పట్టుకోగలిగితే, నీవే పరిశుద్ధుడివి, రక్షకుడివి, నీ రక్తములోనే రక్షణ ఉంది, నీ రక్తములోనే నా పాపాలు క్షమించబడుతున్నావని నువ్వు నమ్మి ఆయన పాదాల దగ్గర రాగలిగితే, ఇదిగో నేను ప్రకటిస్తున్నటువంటి యేసయ్య సర్వలోకమంతటిని పరిపాలించుచున్నటువంటి చక్రవర్తి. ఆయన కులానికి దేవుడు కాదు, మతానికి దేవుడు కాదు, ఆచారాలకి దేవుడు కాదు. ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తము మానవాడి పాపముల కొరకు కాల్చిన పరిశుద్ధమైనటువంటి దేవుడు. ఆయన పాదాల దగ్గరికి, అయ్యా నేను పాపిని. మానవుడు జన్మతోనే పాపి, కర్మ పాపం, ఇక మనం చేసుకున్న పాపం మనకు తెలుసు. ఈరోజు ఆ పాపం నుంచి నువ్వు విడుదల పొందితే యేసయ్య నిన్ను పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధపరచబడిన నీ జీవితం ఒక విప్లవాత్మకంగా దేవుడు మార్చబోతున్నాడు. ఈరోజు యేసు దగ్గరికి రా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ జీవితాన్ని నా దేవుడు ధన్యకరంగా మార్చి నీ తలను నా దేవుడు పైకెత్తబోతున్నాడు. దానికి సాక్ష్యం ఎవరంటే నేనే. నా జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని కూడా మార్చబోతున్నాడు. మరి రాత్రికాల సమయంలో ప్రభు నీతో మాట్లాడినట్లయితే నువ్వు ఎక్కడున్నా ఒక్కసారి ప్రభు దగ్గర నీవు చేతులెత్తి నీ తల వంచి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకో.
దేవుడి రాత్రిని దర్శించుచున్నాడు. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. ఈ రాత్రికాల సమయంలో నిజంగానే బెన్యామీను జీవితం లాగా నా జీవితం కూడా ఉండేది. దేవుడు తన సేవకులను పంపి నా జీవితాన్ని మార్చాడు. ఇక నుండి నేను కూడా ఎలాగున దేవునికి ప్రియుడిగా బెన్యామీను మార్చబడ్డాడో, నేను యేసయ్యకు ప్రియుడిగా మార్చబడ్డాను. ప్రియమైనటువంటి బిడ్డగా జీవిస్తాను. బెన్యామీను ఎలా దీవించబడి సింహాసనం ఎక్కాడో, నేను కూడా సింహాసనం ఎక్కేటువంటి స్థితిలోకి నా దేవుడు నడిపించేటట్లుగా ఆయనకు నమ్మకమైన సాధనంగా సంఘంలో, సమాజంలో ఉంటాను. అలాగే బెన్యామీను ఎలాగో దేవుడు గెరిజీము కొండెక్కిచ్చాడో, ఈ పరిచర్య గెరిజీము కొండ, ఈ కొండ మీద నేను దీవించబడిన బిడ్డగా నేను ఉండాలని ఆశపడుతున్నాను అన్నవాళ్ళు. దేవుడు అనేక మందిని దీవించడానికి తన సేవకులను ఈ ప్రాంతానికి నడిపించి ఒక ఉన్నతమైన ఉద్దేశంతో ఈ పరిచర్యను జరిగిస్తూ ఉండగా, అమ్మా, అయ్యా, తమ్ముడా, చెల్లి, ఆ గిరిజీము కొండ మీద నేను నిలబడాలని ఆశపడుతున్నాను అన్నయ్య, నా కొరకు ప్రార్థన చేయండి అన్నవాళ్ళు మీ కుడి హస్తం పైకి ఎత్తి చూపండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, చేతులెత్తిన ప్రతి బిడ్డ గెరిజీము కొండ మీద నిలబడి బెన్యామీను గోత్రముగా మీరు మార్చుచున్నందుకు స్తోత్ర. నీ సేవకులను మీరు ఏర్పరచుకొని, ఇదిగో ఈ ప్రాంతంలో ఎవరు నశించిపోవడం నీకు ఇష్టం లేక మీరు నడిపించినందుకు స్తోత్రం అయ్యా. ఒక్క ఆత్మ కూడా ఇక్కడ నశించిపోవటానికి వీల్లేదయ్యా. ఏ ఒక్కరు నరకానికి వెళ్ళడానికి వీల్లేదు. యేసు రక్తము ప్రతి పాపంలో నుండి కడిగి మిమ్మల్ని పవిత్రులుగా చేయడం. నీ రక్తమే గ్రామ గ్రామాలను పరిశుద్ధపరచును గాక. ఒకరోజు పరలోక రాజ్యంలో ఈ ప్రాంతమంతా నీ సన్నిధిలో నిలిచి ఉందురు గాక. ఈ సువార్త నీ బిడ్డల హృదయాలలో ప్రవేశించును గాక. ఈ రాత్రి ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు ఎందరైతే ఇదిగో గెరిజీము కొండ అనుభవంలోకి రావాలనుకుంటున్నారో, చేతులెత్తారో, నీ బిడ్డల కుటుంబాలు, నీ బిడ్డలు దీవించేవారిగా, ప్రతి అనేక మంది బిడ్డలను దీవించడానికి నీ అభిషేకం బిడ్డల మీద నిలిచి ఉండును గాక. నీ సేవకులు ఈ ప్రాంతానికి ఏ సమర్పణతో అడుగు పెట్టారో ఆ సమర్పణతో ఆ పరిచర్య విస్తరించబడగా ఒకరోజు మేము సాక్ష్యం ఇచ్చి నిన్ను ఘనపరిచదము కాక. ఈ పరిచర్యకు కుడి భుజముగా, ఎడమ భుజముగా తోడుగా నిలిచి ఉన్న ప్రతి అన్నను, ప్రతి అక్కను దీవించండి స్వామి. విశేషంగా ఒకరోజు మేము నీ ఎదుట బడా నమ్మకమైన మంచి దాసుడా పిలువబడే కృప మేము పొందుకొందుముగాక. యేసు నామములో మీ సేవకులంగా మనసారా ఈ ప్రాంత ప్రజలందరినీ దీవిస్తున్నాం. వారి చేతి పనులు, వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు, వారు తలపెట్టిన ప్రతి కార్యం సఫలపరచబడును గాక. దీవెనకరమైనటువంటి గ్రామముగా ఈ గ్రామం మార్చబడును గాక. ఇదిగో నీ సన్నిధికి వచ్చిన బిడ్డలను ప్రత్యేకంగా మీరు దర్శించి దీవించు బిడ్డలుగా మీరు పంపించమని యేసు నామములో దీవిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. థ్యాంక్ యూ. అన్నకు నిండుగా వందనాలు. ఒక్క నిమిషం కూర్చోండి. మరి చక్కని బెన్యామీన్ జీవితంలో నుండి ఆయనలాగా దేవునికి ప్రియుడిగా ఉండి గెరిజీము కొండనికి ఆశీర్వదించి ప్రజలను దీవించే వ్యక్తిగా ఎలాగ మారాడో, రాజుగా ఎలాగ సింహాసనాన్ని అధిరోహించారో, ఎలాగ ఒక దుఃఖపుత్రుడు మరి దీవెనకు పాత్రుడైనాడో,
ఆయనను జీవితాన్ని మార్చిన దేవుడే మన జీవితాలను, మన కుటుంబాలను, మన సంతానాన్ని కూడా దేవుడు అలా వర్ధిల్ల చేయగలడని, మరి దేవుని యొక్క ప్రేమ, ఆయన విమోచన, ఆయన గొప్ప ఉన్నత ప్రణాళికలను మన ముందుంచి మనల్ని ఆత్మలో బలపరిచి మన కొరకు ప్రార్థించిన దైవజనులు మరి యూసుఫ్ గారికి మరి ప్రత్యేకమైన వందనాలు సంఘం తరపున, గ్రామం తరపున తెలియజేస్తున్నాను. మీ కృతజ్ఞతలు తెలియజేయడానికి అందరూ చప్పట్లు కొట్టి అన్నకు కృతజ్ఞతలు తెలియజేయండి. నిన్ననే ఫోన్ చేశాను, అయినా కూడా అన్న ఎంతో బిజీగా ఉన్నా మరి మన మధ్యకు రావడం, ఒక్క దినపు పరిచయంలోనే దేవుడు మరి వారికి మా మీద ఉంచిన ప్రేమను బట్టి, సంఘం పట్ల వారు కలిగి ఉన్న ఆ ప్రేమను బట్టి కూడా నేను మరొకసారి వారికి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అన్నతో పాటు ఇద్దరు అక్క వాళ్ళు కూడా వచ్చారు, వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మహిపాల్ కూడా వచ్చాడని విన్నాను, మహిపాల్కి వందనాలు. వచ్చిన వారందరికీ, జోసఫ్ కందుకూరు నుంచి వచ్చారు, అందరికీ వందనాలు. అయితే మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు మన కుటుంబాలన్నిటిని దీవిస్తూ రక్షిస్తూ వస్తూ ఉన్నారు. అయితే ఈ సంవత్సరం మరి రాము లాంటి భర్త సోమలింగం అన్న, మరి అట్లాగే కొద్ది నెలల తర్వాత కూతురు కళ్యాణి కూడా మరి లోకాన్ని విడిచిపెట్టడం జరిగింది. మరి మన తల్లి లాంటిది మన సంఘంలో మరి ఎంతో గుండెకు గాయమై అటు భర్త ద్వారా ఇటు కుమార్తె యొక్క వియోగం ద్వారా మరి చాలా వేదనకు గురయ్యింది. కానీ దేవుని యందు ఆమె అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండి తను కూడా చనిపోవాల్సిన పరిస్థితుల్లో దేవుడు ఆమెను బ్రతికించి సజీవ సాక్షిగా నిలిపాడు, కృప చూపిస్తూ వచ్చాడు. కనుక అక్క కుటుంబం కోసం మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, రాము లాంటి జ్ఞాపకం చేసుకోనండి. సోమలింగం అంకుల్ని ప్రభువా తండ్రి నాయన ఈ లోకం నుంచి మీరు పిలిచినారు. అలాగే కొన్ని నెలల తర్వాత చెల్లి కళ్యాణిని కూడా ప్రభువా నీ సన్నిధికి పిలుచుకున్నారు తండ్రి నాయన. గాయమైన గుండెతో ప్రభువా అక్కెంతో కృంగిపోతూ ఉండుండొచ్చును తండ్రి. ఆ గాయం మానటానికి చాలా కాలం పడుతుంది, మీరే కరుణించండి తండ్రి. కళ్యాణి విడిచి వెళ్ళిన కుటుంబాన్ని, భర్తను, బిడ్డలను దీవించి నాయన వారిని పోషించి సంరక్షించి ఉన్నతమైన స్థితికి లేవనెత్తండి. రాము లాంటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని తన హృదయాన్ని కట్టి ఆదరించి దీర్ఘాయుష్యను, పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రభువా మిగిలిన 3 బిడ్డలు వారి కుటుంబాలను కూడా దీవించి బలపరచండి. లింకన్ విషయంలో గొప్ప అద్భుతం చేసి 15 సంవత్సరాలుగా ఉన్న వివాదాన్ని తొలగించి బిడ్డకు అద్భుత విజయాన్ని ఇచ్చిన అందును బట్టి నీకు స్తుతులు. వచ్చిన ఈ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. నీ దైవజనులు ప్రభువ, నీ దాసులు, ఆత్మపూర్ణులైన అభిషక్తులు ప్రభువ, గెరిజీము కొండ మీద నిలిచి దీవించే ప్రభువ కృపను అనుగ్రహించి ప్రభు అనేక వేల మందికి ఆశీర్వాదకరంగా నిలిచిన యూసుఫ్ గారిని బట్టి కూడా మీకు వందనాలు తండ్రి. వారిని, వారి పరిచర్యను మీరు దీవించండి. వారి ఇచ్చిన వాక్యము, విత్తిన వాక్యము పడిన ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింప చేయండి. మా గ్రామాన్ని ఆశీర్వదించండి. గార్లపాడు గ్రామ ప్రెసిడెంట్ని, వార్డు మెంబర్స్ని, ప్రతి కుటుంబాన్ని కుల మత భేదం లేకుండా పిన్నలనేమి పెద్దలనేమి నీ యందు భయభక్తులు కలిగిన వారందరినీ ఆశీర్వదించే దేవుడవు. అందరూ నీ యందు భయభక్తులు కలిగి నీ సన్నిధి చేరి పరిశుద్ధులై, అధికారులై, నీతిమంతులై, నీకు ప్రియులై ఆత్మలో అన్ని విషయాలలో వర్ధిల్లే కృప దయచేయండి. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ దీవించబడి అనేకులకు దీవెనకరంగా ఆకాశ జ్యోతుల వలె ప్రకాశిస్తూ అనేకులను నీతి మార్గంలోనికి నడిపించినట్లుగా నీవే సహాయం చేయండి. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనముగునని చెప్పినావు. దుఃఖపుత్రుడు ప్రభువ, ఆదరణ పుత్రుడు, దీవెన పుత్రుడు అయినాడు. అలాగే ప్రభువ ఈ గ్రామంలో ఉన్న ప్రతి వారు దీవించబడగలుగునట్లుగా, రక్షించబడినట్లుగా, ఉగ్రతను తప్పించుకున్నట్లుగా, నీ కృపను సద్వినియోగం చేసుకున్నట్లుగా మీరే సహాయం చేసి ఈ వాక్యం దుష్టుడు ఎత్తుకొని పోకుండా నూరంతల ఫలింపును దయచేయమని, ఈ పరిచర్య కొరకై ప్రయాసపడి స్తంభాలుగా నిలిచి పనిచేసిన బిడ్డలందరినీ, వారి చేసిన త్యాగాన్ని మీరు ఆశీర్వదించి ప్రభువా నూరంతల ప్రతిఫలముతో వారిని నింపుమని, ఇంకా ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని నీవు ఆశీర్వదించుమని, ఈ 10 సంవత్సరాలు నీ దయతో, ప్రేమతో, ఓరిమితో, తాళిమితో మమ్మల్ని కాపాడి ఎత్తుకుంటూ మోసుకుంటూ వచ్చిన దేవుడవు. ఇక ముందును నీ కృపలో ప్రభు మమ్మల్ని నిలిపి నీ చిత్తమంతా జరిగించగలిగిన కృప మాకు దయచేసి ప్రతి బిడ్డ ఆశీర్వదించబడి ఆశీర్వాదకారముగా నిలిచి ప్రభువ నీకు మహిమ తెచ్చే కృప నీవే అనుగ్రహించి ఈ లోకంలో వర్ధిల్లుతూ నిత్య జీవం చేరినట్లుగా ప్రభువ నీ కృపలో నిలిచి ఫలించే భాగ్యం ఇమ్మని యేసు నామాన వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.
ఆశీర్వాదం తీసుకొని ఈ కూడికను ముగించుకుందాం. ఈ కూడిక అయిపోయిన తర్వాత భోజనాలు మన సహోదరులు ఏర్పాటు చేశారు. సంఘంలో ఉండి బాధ్యత వహించి మరి సహాయం చేసిన వారందరికీ కూడాను దేవుడు నిండైన దీవెన అనుగ్రహించును గాక. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారు మీ కుటుంబాలను దేవుడు దీవించి మిమ్మల్ని ఆశీర్వాదకరంగా చేయను గాక. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, వాక్యం అందించిన దైవజనులు యూసుఫ్ గారికి, అలాగే వారితో వచ్చిన సహోదరులకు, అలాగే వారి పరిచర్యకు, అట్లాగే మనకు, మన సంఘానికి, ఈ గ్రామానికి, గ్రామ ప్రజలకు, ఇక్కడ చేరిన మనందరికీ సదాకాలం తోడుండి బెన్యామీనును దీవించిన దేవుడు మనల్ని కూడా దీవించి తన కృపలో బలపరిచి తన మహిమ కొరకు నిలిపి తాను మహిమ పొందును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అందరికి వందనాలు.